అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరు అనంటే శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభుజీ గారు. వీరు ప్రస్తుతానికి హైదరాబాద్ హరే కృష్ణ మూవ్‌మెంట్‌కి సంబంధించిన అధ్యక్షులు. అలాగే అక్షయ పాత్ర లాంటి అద్భుతమైన కార్యక్రమాల్ని వారి చేతుల మీదుగా ఎంతోమందికి ఏమంటారు ఆకలి తీరుస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ముందైతే ప్రభుజీకి వెల్కమ్ చెప్పేద్దాం. శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభుజీ వారికి నమస్కారం అండి. నమస్కారం. జర్నలిస్ట్‌గా చాలా తక్కువ సార్లు గొప్ప గొప్ప ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఇంత మంచి జీవితం, ఇంత గొప్పవారిని కలవడం మా మహద్భాగ్యంగా భావిస్తూ ఉంటాం. ఈరోజు మిమ్మల్ని కలవడం, మీతో ఒక మంచి కాన్వర్జేషన్ చేయడం జన్మజన్మల సుకృతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అసలు హరే కృష్ణ మూవ్‌మెంట్ గురించి కానీ, ప్రస్తుతం మీరిక్కడ చేస్తున్న కార్యక్రమాల గురించి కానీ తెలుసుకోవడానికి ముందు నేను మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఐఐటీ మద్రాసులో మీరు చదివి లక్షల జీతాలు వదులుకొని ఇటువైపు రావడానికి గల కారణం ఏమిటసలు? ఒకసారి మీ గురించి, పేరెంట్స్ గురించి, నేటివ్ ప్లేస్ గురించి మాకొకసారి. మాది పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు కంబైన్డ్ ఆంధ్ర నుండి వచ్చారు. నా విద్యాభ్యాసం అంతా కూడా రాజమండ్రి, కాకినాడ మరియు చెన్నై. అప్ టు 10+2 రాజమండ్రిలో చేశాను. ఇంజనీరింగ్ ఏమో కాకినాడలో చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అప్పట్లో వస్తోందన్నమాట, జస్ట్ పైకి వస్తోంది కంట్రీలో. ఐఐటి చెన్నైలో ఎంటెక్ చేశాను అనమాట. దీక్ష అయిన తర్వాత నాకు ఈ ఆధ్యాత్మికంగా కొత్త జీవనాన్ని ఇచ్చారు కనుక మా ఆచార్యులు వారిని ఒక స్పిరిచువల్ ఫాదర్గా మేము భావిస్తాం అన్నమాట. ఆయన రాసిన ఆ పుస్తకాలు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒక తల్లిలా కాపాడతాయి కనుక వేదమాత ఆమెను తల్లిగా మేము భావిస్తాం అన్నమాట. సో పూర్వాశ్రమంలో నాకు ఈ ట్రైనింగ్ ఇచ్చి నాకు విద్యాభ్యాసాన్ని నేర్పించిన పేరెంట్స్, వారికి మా కృతజ్ఞతలు. మరియు ఈ రకంగా దీక్ష పూర్తయిన తర్వాత ఆధ్యాత్మిక జీవనంలో నాకు ఒక రకంగా నేను పెరగడానికి కారణం ఏమిటంటే ఆచార్యులు మాట మరియు ఆయన ఇచ్చిన ఆదేశాలు. ఇది మా పేరెంట్స్కు సంబంధించిన విషయం మాట. ఇలాగా ఐఐటిలో నేను అప్పట్లో అంటే 1995-96 భారతదేశంలో ఈ ఐటీ ఇండస్ట్రీ అనేది అప్పుడే బాగా పుంజుకుంటోందన్నమాట. సో ఆ సమయంలో నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో నాకు జాబ్ రావడం జరిగింది. తర్వాత ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను అట్లాగా పనిచేసి ఒక రకంగా మన గురువు గారి యొక్క కృపతో ఈ డైరెక్షన్ మారడం అనేది జరిగిందన్నమాట. చైతన్య చరితామృత అని ఒక గ్రంథంలో చెప్పబడింది, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ కృపాయపాయ్ భక్తిలత బీజ. ఇది బెంగాలీ లాంగ్వేజ్ మాట. సో చైతన్య మహాప్రభులు వారు చెప్పిన వాక్యాలు ఇవి. బ్రహ్మాండ భ్రమితే అంటే మనం ఈ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనం ఎదుర్కొంటుంటాం. తర్వాత ఈ లైఫ్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో కూడా మనం ఏమన్నా పుణ్యకార్యాలు చేస్తే పైకి వెళ్తారు బ్రహ్మాండంలో, లేకపోతే ఇదే బ్రహ్మాండంలో కిందకి పోతారు అన్నమాట. సో దీన్ని బ్రహ్మాండ భ్రమితే అంటుంది శాస్త్రం. అప్పుడప్పుడు స్వర్గలోకాల వైపు వెళ్తుంటాం, అప్పుడప్పుడు పాతాళ లోకాల వైపుకి వెళ్తుంటాం అన్నమాట. కానీ కోన భాగ్యవాన్, ఎవరైతే అదృష్టవంతులో వారికి ఒక సాంప్రదాయ ఆచార్యులతో సాంగత్యం లభించి తద్వారా భక్తిలత బీజ, సీడ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, అంటే ఉత్తమ భక్తికి ఒక బీజం పడుతుంది అన్నమాట హృదయంలో. ఈ బీజం అనేది ఒక గురువులు మాత్రమే నాటగలరు. అట్లాంటి ఆచార్యులు, సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచార్యులు, వారు మాత్రమే ఈ భక్తులత బీజాన్ని నాటగలరు అన్నమాట. సో ఆ రకంగా ఎవరికైనా ఆ బీజం లభిస్తే ఆ ఇన్స్పిరేషన్ ఎంత గట్టిగా ఉంటుందంటే, ఎంత ట్రాన్స్ఫర్మేటివ్గా ఉంటుందంటే ఇంకా మిగతావన్నీ వదులుకొని తేలిగ్గా అనాయాసంగా రాగలుగుతారు అన్నమాట. నా విషయంలో కూడా జరిగింది అదే. మా గురువు గారు హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, ఆయన ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హరే కృష్ణ మూమెంట్కి ఆయన సంస్థాపక ఆచార్యులు అన్నమాట. సో ఆచార్యులు వారి యొక్క ఈ భగవద్గీత యథాతథము ఆయన రాసిన పుస్తకాలన్నీ చదవగానే నాకు వచ్చిన ఇంప్రెషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే, ముఖ్యంగా ఆచార్యులు వారు చెప్పిన ఒక వాక్యం ఏమిటంటే, భారత భూమితే జన్మహైల ఆర మనుష్య సార్థక కరి కరోపరోపకార. ఇది చైతన్య మహాప్రభులు వారు ఇచ్చిన వాక్యం. మా ఆచార్యులు కూడా రిపీట్ చేశారు. ఏమిటంటే ముఖ్యంగా భారతదేశంలో పుట్టిన ఎవరైతే చదువుకున్న వాళ్ళు లేదా అట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తన జన్మను సార్థకం చేసుకోవాలి, అది ఫస్ట్. రెండోది ఏంటంటే పరోపకారం చేయాలి అని చెప్పాడు. నాకు ఎందుకు నచ్చింది మాట ఈ స్టేట్మెంట్.
పరోపకారార్థమే ఈ మొత్తం మూమెంట్ అంతా ఉందా అంటే అవును. హరే కృష్ణ మూమెంట్లో మేము మార్నింగ్ నుండి రాత్రి వరకు మేము చేసేది ఏంటంటే పరోపకారార్థం అన్నమాట. సో ఆ రకంగా కొద్దిగా ఈ ఐడియల్స్ చూసి అక్కడ ప్రాక్టికల్గా జరుగుతుంది గమనించి నేను ఇస్కాన్ బెంగళూరులో అతిపెద్ద దేవస్థానం ఇస్కాన్ బెంగళూరులో, అక్కడ ఈ రకంగా ఆ ప్రాక్టీస్ కూడా గమనించాను అనమాట. అలా ఆకర్షితులై ఆ రకంగా నేను జాయిన్ అయ్యాను. 97లో జాయిన్ అయ్యానండి. సో ఇప్పుడు అబౌట్ 28 ఇయర్స్ నౌ. కానీ ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవాలని, ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత చక్కగా పెళ్లి చేసి మనవలతో ఉండాలని ఈ కోరిక ఉంటుంది కదా. సరే మీ విషయంలో మరి మీరు ఇటువైపు వస్తానన్నప్పుడు ఇంట్లో ఎవరు అబ్జెక్ట్ చేయలేదండి? చిన్నప్పటి నుండి కూడా అంటే నేను గమనించింది ఏమిటంటే మా పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా రిలీజియస్గా ఉండేవారు. దేవుడు అంటే భక్తిగా ఉండేదన్నమాట. మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు వారు ఏం చేసేవారంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సమ్మర్ హాలిడేస్ రాగానే తిరుపతి, తిరుమల చూసుకుంటాం. తర్వాత అక్కడ దగ్గరలో తమిళనాడు బార్డర్లో ఒక దివ్యక్షేత్రం ఉందన్నమాట. దాని పేరు షోలింగరం అంటారన్నమాట. షోలింగర్ క్షేత్రము అంటే అక్కడ యోగా నరసింహస్వామి క్షేత్రం అన్నమాట. దాన్ని దివ్యక్షేత్రం అంటారన్నమాట. అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒక క్షేత్రం ఈ షోలింగర్ అన్నమాట. సో అక్కడ చిన్నప్పటి నుండి మాకు ఈ 2 క్షేత్రాలు అలవాటు అయ్యాయన్నమాట. తిరుమలకు వెళ్ళడము, షోలింగర్కి వెళ్ళడము, ఆ రకంగా పరిచయం అయింది. అంతేగాని మరీ స్పెషల్గా నేనేదో బాగా రిలీజియస్ అంటే ఏం లేదు. అట్లా మాకు చిన్నప్పటి నుండి ట్రైనింగ్ రావడము. నేను ఇట్లాగా నిర్ణయం చెప్పగానే మా పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు కాస్త ఏమంటారు భయపడ్డారు. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేసి, ఇంత టాలెంట్ ఉండి కూడా ఏమిటి ఈ రకంగా అనేసి వారు కాస్త భయపడ్డారు. తర్వాత నేను కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మరి బాధపడ్డారు. నేను అప్పుడు ఏం చేశానంటే వారిని కూడా ఇస్కాన్ బెంగళూరుకి ఇన్వైట్ చేశాను అనమాట, ఆహ్వానించాను. వారు అక్కడికి వచ్చి చూశారనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే దేవస్థానంలో జాయిన్ కావడం ఏమిటి అనేసి మనకి అంటే అర్థం కాదనమాట. మనం చూసే దేవస్థానాలు ఏమిటి చిన్న చిన్నగా ఉంటాయి అక్కడక్కడ. సో అక్కడికి వచ్చి చూడగానే వాళ్ళకి అర్థమైంది అక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక, సామాజిక ఈ పరోపకారాలన్నీ చూసి వారు కూడా ఏమనుకున్నారు అంటే చాలా మంచి కార్యం ఇది. మా నాన్నగారు ఒక మాట అన్నారు. ఆయన టౌన్లో ఆయన ఒక పెద్ద రకంగా ఉండేదన్నమాట ఆయనకి. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఒక 100 మీల్స్ అట్లాగా ఆయన కుకింగ్కి ఏర్పాటు చేసేవారు అనమాట. అంటే ఆయన వంట చేసి అందరికీ వేయాలన్నమాట. సో మరి ఆయన ఏమన్నారు అంటే, నేను 100 మీల్స్కి ఎంత కష్టపడాలో నాకు తెలుసు, మీరేమో లక్షలాది మందికి భోజనాలు పెడుతున్నారు. ఇంకా నీకు ఇంతకంటే మంచి మార్గం నాకు కనిపించట్లేదని చెప్పి ఆల్మోస్ట్ నా పాదాలు ముట్టుకోవడానికి వచ్చారు ఆయన. అంటే వారు అంతగా కన్విన్స్ అయ్యారు. ఇదేదో అంటే సంప్రదాయబద్ధమైన మార్గము, వీళ్ళు చేస్తున్న మంచి పనులని అర్థం కాగానే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నేను ఎన్నుకున్న ఈ మార్గానికి ఒప్పుకున్నారు. అంతేకాదు వారు కూడా ఈ మార్గంలోకి వచ్చారు, వారు కొద్దిగా నేర్చుకున్నారు. అఫ్కోర్స్ ప్రస్తుతం వారు ఇద్దరు లేరు అన్నమాట, వారు పరంపరించారు. ఏదైతే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్స్ వివిధ ప్రాంతాల్లో ఉన్నవన్నీ కూడా కడుపు నింపే కార్యక్రమం ఏదైతే ఉందో, అన్నం లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టేది, కడుపు అన్నం పెట్టేది అయితే ఉందో, కానీ దీనివల్ల మనిషిలో దీనికోసం మనం కష్టపడక్కర్లేదే, ఇది ఫ్రీగా వస్తుంది కదా అన్న ఆలోచనని మనం ఏమన్నా అధికం చేస్తున్నామా అంటే ఏమంటారు సార్? ఆంధ్రాలో కావచ్చు లేదా తెలంగాణలో కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు రూపకల్పన చేసిన ప్రోగ్రామ్స్లో మేము పార్ట్నర్షిప్ చేస్తూ ఈ 2 రాష్ట్రాల్లో కూడా చాలా భారీ ఎత్తున భోజన కార్యక్రమాలన్నీ మేము అమలు చేస్తున్నాం అన్నమాట. ఐడియా అంతా మరియు సపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ వారిదే. సో మరి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఒక ఏరియాలో మేము ఒక చిన్న కౌంటర్ ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. ఈ పథకం ప్రకారం ఏంటంటే 5 రూపాయలకి ఎవరైనా సరే అక్కడికి వచ్చి ఒక 5 రూపాయలు ఇస్తే చాలు, వాళ్ళకి ఒక చక్కటి ఫుల్ భోజనం లభిస్తుంది. ఆ ప్రోగ్రామ్కి మేము లోకల్ కమిషనర్ గారిని పిలిచామన్నమాట. ఒక అతిథిగా వచ్చి అక్కడ ఆయన చూస్తారు అనేసి. ఆయన వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అప్పటికే మేము అంటే ఈ పథకం అనేది అమలు జరగడం జరిగిందన్నమాట. ఈ పథకం అమల్లోకి వచ్చి 5 రూపాయలకే ఒక పూర్తి ప్లేటుతో భోజనాలు రావడంతో కొన్ని లొకాలిటీస్లో అంటే ఎక్కడైతే ఈ పథకం అమలు జరుగుతుందో అక్కడ మేము ఈ పెట్టి క్రైమ్స్ అనేవి తగ్గడం గమనించాము అని చెప్పి. ఓహో, పెట్టి క్రైమ్స్. ఓకే ఓకే. అంటే పాపం ఏదో ఆకలిగా ఉండుంటుంది,
వాడి దగ్గర 5 రూపాయలు కూడా లేని పరిస్థితి ఉంటే అది లాస్ట్ రిసార్ట్ ఏంటంటే ఏదో చిన్న దొంగలించడం, జోబు దొంగలు కానీ అట్లాంటి దొంగతనాలు తగ్గినాయని ఆయన నోటెంబడి చెప్పాడు. తర్వాత కొన్ని యూనివర్సిటీస్, కొన్ని సంస్థలు కూడా వీటి మీద సర్వే చేశారు. అంటే ఈ పథకం వల్ల ఏమిటి ఇంపాక్ట్ అనేసి ఎన్నో రకాల వర్గాల వాళ్ళు, అంటే ఇప్పుడు ఏంటంటే మన సమాజాన్ని మనం చూస్తే మొబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. అవునండి. ప్లస్ ఆ మొబిలిటీ వల్ల మరియు ఈ సంపాదన కోసమను, జాబ్ కోసమను ఫ్యామిలీస్ కూడా కొంతమంది దూరంగా ఉండాల్సి వస్తుంది. అంటే అబ్బాయిలు, అమ్మాయిలు కాస్త దూరంగా చదువుకోవాల్సి వస్తుంది, లేకపోతే జాబ్లకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అవును, అవును. అప్పుడప్పుడు వాళ్ళు వేరే దేశాలకు కూడా వెళ్తుంటారు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో మేము ఏం చూసామంటే పెద్ద వయసు వాళ్ళల్లో, అంటే వాళ్ళు వండుకోలేరని కాదు, కానీ ఆ శక్తి లేదు అన్నమాట. అవును, అవును. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ రెగ్యులర్గా రావడం మేము చూసాం. తర్వాత లైబ్రరీస్ పక్కన మాకు కొన్ని కౌంటర్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మేము గమనించింది ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా భారీగా వచ్చి తింటారు. ఓహో. ఏమిటా అనేసి మేము గమనిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే, సిటీలో కానీ ఒక పెద్ద టౌన్లో కానీ ఒక మీల్ తీసుకోవాలి అంటే మినిమం 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. అవునండి. 3 పూట్ల తినాలి అంటే వాడు ఒక 250 దాకా ఖర్చు పెట్టాలి. కొంతమందికి ఆ స్తోమత లేదు, ముఖ్యంగా విద్యార్థి దశలో. ఇంకొకటి ఏంటంటే కొంతమంది స్తోమత లేక వాళ్ళే వండుకోవడం మొదలుపెట్టారు. అంటే ఒక 4-5 మంది కలిసి వండుకుంటారు. పాపం వాళ్ళకి ఏం తెలుసు వంట, ఎంతని వండుకోగలరు. సో ఆ లిమిటేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ పథకం రావడంతో ఏమైందంటే వేలాది మంది ఈ ప్రోగ్రామ్ తీసుకుని దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఎడ్యుకేషన్ అనమాట. దాని మీద చదవడం అది. ప్లస్ కొంతమంది కన్స్ట్రక్షన్ లేబరర్స్ అని, ఆటో వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది డ్రైవర్స్ అని కానీ, అంటే ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో వాటికి చాలా ఉపయోగం అన్నమాట. కొంతమంది ఆటో డ్రైవర్స్ కూడా మాకు చెప్తుండేవారు, అప్పుడప్పుడు మేము మా ఇంటికి దగ్గరలో ఉంటే సరే కానీ ఎక్కడో ఉంటారు, మరి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆ సమయంలో ఇట్లాంటిది ఏమన్నా మాకు లభిస్తే చాలా బాగుంటుంది అనేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అట్లాగా ఎన్నో రకాల వర్గాలు వాళ్ళు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఐటీ బెల్ట్లో కూడా కొన్ని ఈ కౌంటర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఐటీ బెల్ట్ అంటే మన మాదాపూర్, హైటెక్ సిటీ అట్లాంటి వాళ్ళు. అక్కడ కూడా కొంతమంది ఐటీ ఇంజనీర్స్ వాళ్ళు కూడా నించుని తినడం గమనించామన్నమాట. సో కొంతమంది అడిగారు ఏంటండి అంటే, అంటే డైరెక్ట్గానే అడిగేశారు, మీకు బాగా డబ్బులు వస్తాయి కదా మరి ఎందుకు ఇట్లా నించున్నారు అంటే, అమ్మ మాకు డబ్బుల కోసం కాదు ఇది, మా కంపెనీలో, అంటే వాళ్ళు ఏ కంపెనీయో తెలియదు, అక్కడ వాడెవడో కాంట్రాక్టర్ పెట్టేది, అది తింటాం కానీ 8 గంటలైనా మళ్ళీ మాకు ఆకలి అనిపించదు, వాడు అందులో ఏ సోడా కొడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, ఆ కంటామినేషన్ అంతా మాకు నచ్చట్లేదు, ఇక్కడంతా చాలా బాగుంది, ఇది మా హోమ్ ఫుడ్ తిన్నట్టుగా ఉందనేసి అందుకని మేము నించుంటున్నాం అని చెప్పారన్నమాట. సో అట్లాగా అంటే సమాజంలో చాలా రకాలుగా ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అనేవి పెరిగినాయి అన్నమాట అండి ఆ కుక్కుడు ఫుడ్కి. సో అది కూడా గవర్నమెంట్ వారు గమనించడము, టైమ్లీగా ఈ పథకాలను ప్రవేశపెట్టడం అనేది అది చాలా హర్షణీయము. అందులో మాకు భాగస్వామ్యం లభించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో భక్తితో, భగవంతుడి మీద నమ్మకంతో మీరు ఇటువైపు వచ్చారు. సొసైటీలో జనరల్గా ఏం జరుగుతుందంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళని, ఆస్తులు ఇంత పక్కన పెట్టి, వాళ్ళ మనవల కోసం ఆస్తులు పక్కన పెట్టి, ఇలాంటి ఎన్నో రకాలైన డిపార్ట్మెంట్స్లో తరతరాలుగా కూర్చున్న తరగనంత వాళ్ళు సంపాదించాలని ఒక తాపత్రయం. మీరు చూస్తే ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి పేరెంట్స్ సరే ఇక నేను వచ్చేసాను అని త్యజించేశాను అని, మరి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనే భయం కూడా మీకు లేకుండా భగవంతుడి మీద అంత నమ్మకంతో మీరు వచ్చారు. అంటే ప్రస్తుతం ఉన్న సొసైటీలో ప్రతి పేరెంట్స్ లేదా ప్రతి పిల్లలు వాళ్ళ సంసారం గురించి కానీ పిల్లల గురించి కానీ ఆలోచించాల్సిన విధానం ఏమిటి యాక్చువల్గా? దానికి ప్రహ్లాద్ మహారాజ్ అని భాగవతంలో ఒక మాట చెప్పారన్నమాట. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడు అంటే, 5 ఏళ్ల వయసు నుండే ప్రతి పిల్లవాడికి కానీ ఈ భాగవత ధర్మం అంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతము, ఈ ధర్మాన్ని నేర్పించాలి అని చెప్తారన్నమాట. ఎందుకు నేర్పించాలి అంటే, ఈ భగవద్గీతను కానీ భాగవతాన్ని కానీ ఎవరైతే నేర్చుకుని ఆ కల్చర్ని కానీ పాటిస్తే వాళ్ళల్లో గాడ్లీ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి అన్నమాట. క్వాలిటీస్ అంటే ఏమిటంటే, హింసా ప్రవృత్తి తగ్గి, కఠినత్వం తగ్గి, దంభో దర్ప అభిమానంశ్చ అనేసి 16వ చాప్టర్లో చెప్తాడనమాట భగవంతుడు శ్రీకృష్ణుడు.
ఏమిటి ఈ దానవ గుణాలు అని. ఆ దానవ గుణాలు పెరగకుండా, అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయండి ఇవి. కొంతమందిలో కొన్ని ఎక్కువగా కనిపిస్తాయి, కొన్ని తక్కువగా కనిపిస్తాయి. కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఈ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. కొన్ని దైవ గుణాలు ఉంటాయి, కొన్ని దానవ గుణాలు ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం. నిన్నటి వరకు అదే బాగా ఉన్నాడే వీడు, ఈ రోజు ఏంటి ఇట్లా ఉన్నాడు అనేసి అనిపిస్తుంది. చూశారు అంటే ఆ గుణం ఆ రోజున పెరిగిపోయింది ఎందుకో. సో ఈ ట్రైనింగ్ వల్ల ఏమవుతుందంటే చిన్న వయసు నుండి కూడా ఆ దైవ లక్షణాలు, దైవ గుణాలన్నీ పెరుగుతాయి అన్నమాట. అంటే ఉదాహరణకి నేను చెప్తున్నాను, హ్యూమిలిటీ, రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. పెద్దవాళ్ళు అంటే గౌరవం ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకోకపోతే వాడు పెద్ద అయిన తర్వాత అయ్యో వీడు నా మాట వింటలేదు, నాకేం రెస్పెక్ట్ లేదనేసి మనం వాపోతే అప్పుడు దాని ఒక ఉపయోగం ఏమి ఉండదు. దీనికి ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా దేవస్థానానికి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చారన్నమాట. ఆయన ఫ్యామిలీతో పాటు వచ్చాడు. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మేము అందరం కూర్చుంటే ఆయన అన్నారు, స్వామి నేను అడిగాను అనమాట, ఏంటంటే మీరు అంటే ఏ పరిధి మీది వస్తుందంటే మాది ఇదేనండి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అదంతా వస్తుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో నేను డీల్ చేస్తుంటానండి, కానీ మా అబ్బాయిని మాత్రం నేను డీల్ చేయలేకపోతున్నాను. అందరి పరిస్థితి అదే ఉంది సార్, నిజంగా చెప్తున్నాను కదా. మీరు ఏమైనా చేయండి స్వామీజీ అంటే, సరేనండి మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు అట్లీస్ట్ పంపిస్తూ ఉండండి. ఇక్కడ ఈ సాంగత్యంలో ఆ అబ్బాయిలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి, కొద్దిగా నెమ్మతత్వం వస్తుంది, మాట వినే తత్వం వస్తుంది అని చెప్పితే అప్పుడు కొన్నాళ్ళ పాటు వాళ్ళ అబ్బాయిని కూడా పంపించాడు. అంటే కొన్ని మార్పులు కూడా వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి కాస్త బండి నడుస్తోంది అనమాట. యంగ్స్టర్స్కి అక్కడ మన దగ్గర జరిగే కార్యక్రమాలు ఏంటి, ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి ఒకసారి చెప్పండి. చెప్తానండి. అంటే ఇక్కడ మాకు మా దేవస్థానం గురించి మా ఆచార్యులు వారు ఇచ్చిన ఆదేశం ఏమిటంటే, ఇది మానవ సమాజానికి ఉపయోగపడేగా విధంగా ఉండాలి. అందరూ దేవుణ్ణి చూసుకోవడానికి, దర్శించుకోవడానికి వస్తున్నారు, కానీ వారికి ఆ దేవుడి గురించి కూడా చెప్పాలి. మరియు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆ భగవంతుడు ఇచ్చిన వాక్యాలు, భగవద్గీతను కూడా నేర్పించాలని చెప్పారన్నమాట. సో మేము ఏం చేస్తామంటేనండి, ఈ మెడిటేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మేము కూడా నేర్పిస్తాం. కాకపోతే మా పద్ధతులు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయి అన్నమాట. 5000 సంవత్సరాల నుండి వస్తున్న పద్ధతులు ఇవి. ఉదాహరణకు మేము నేర్పించే మెడిటేషన్ ఏమిటంటే, ఈ హరే కృష్ణ మహామంత్రం అని ఒక మంత్రం మా ఆచార్యులు వారు ఉపనిషత్తుల నుండి తీసుకుని మాకు ఇచ్చారన్నమాట. ఇది సంప్రదాయంలో వస్తుంది. ఈ మంత్రాన్ని మంద్రంగా బయటకు ఉచ్చరించి మనం శ్రద్ధగా వినాలన్నమాట. ఆ శబ్దంలో లీనం అవ్వడమే మెడిటేషన్. మెడిటేషన్ అంటే అల్టిమేట్గా అర్థం ఏమిటంటే కాన్సన్ట్రేషన్. అంటే వాళ్ళు కొంత కొవ్వొత్తులు పెట్టుకుని, లేకపోతే చిన్న చొక్కను పెట్టుకుని అట్లా కాన్సన్ట్రేట్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ మేమేం చెప్తున్నామంటే, ఆ కొవ్వొత్తి కానీ, లేకపోతే మన శ్వాస కానీ, లేకపోతే ఒక చొక్క కానీ, ఇవన్నీ తాత్కాలికంగా ఉండే పదార్థాలు. శాశ్వతంగా ఉండే ఆ భగవంతుడి నామం పైన కానీ, భగవంతుడి రూపం పైన కానీ మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఫలితాలు కూడా శాశ్వతంగా ఉంటాయి. తాత్కాలికంగా వాటి మీద మనం ఫోకస్ చేస్తే ఫలితాలు కూడా తాత్కాలికంగానే ఉంటాయి అన్నమాట. సో అట్లా మాకు ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అని, ఆర్ట్ ఆఫ్ స్ట్రెస్ కంట్రోల్ అని, అట్లాంటి ప్రోగ్రామ్స్తో పాటుగా యంగ్స్టర్స్కి, చిన్న చిన్న పిల్లలకు, ఫ్యామిలీస్కి, వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది మేము ఇస్తాం అన్నమాట. అంటే మా హరే కృష్ణ దేవస్థానం అనేది దేవుణ్ణి చూసే, దర్శించుకునే స్థానం ఒకటే కాదు, ప్లస్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఆ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి లైఫ్ సమస్యలకు సంబంధించింది. అంటే బయట ఇచ్చే ఎడ్యుకేషను మేము మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే, నీ ఎమోషన్స్, నీ మనస్సు అవి ఎట్లా నియంత్రించుకోవాలని చెప్పడం మా ధర్మం. అది నియంత్రించుకోలేకే కదండి ఈరోజు ఇన్ని రకాలైన సమస్యలు, కరెక్ట్గా చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. నిజం. అంటే ఏ టైంకి ఏ వారం అక్కడ మీరు ఇస్తున్నది ఒకసారి వివరంగా. ఇది చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను. మొత్తం భగవద్గీత సమ్మరీ అంటే ఇదే మాట. ఏంటా సమ్మరీ? అర్జునుడు చూస్తే నెంబర్ 1 కమాండర్ ఆ కాలంలో. అన్ని విద్యలు తెలుసు, అన్ని రకాల నైపుణ్యాలు కలిగిన వాడు. తర్వాత ఎన్నో యుద్ధాలు చేశాడు, అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అన్ని చేసిన వాడు ఆ యుద్ధ రంగంలో ఒకానొక పరిస్థితుల్లో వెంటనే లోన వీక్ అయిపోతాడు అన్నమాట, కృంగిపోతాడు. అంటే యుద్ధ భయమా? కాదు, ఆల్రెడీ ఆయన దగ్గర అస్త్రశస్త్రాలు లేవా? ఆయన నెంబర్ 1. మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా
ఎందుకు ఆయన అట్లా అయిపోయాడు? ఎందుకంటే బాహ్య ప్రపంచంలో నియంత్రించడం అర్థం చేసుకున్నాడు. కానీ అంతః ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఆ లోన ఉండే ఫోర్సెస్ ఏమిటి అర్థం చేసుకోలేకపోయాడు అనమాట. ఆ ఎమోషన్స్ రాగానే ఈ వెంట బ్రేక్ డౌన్, కూర్చుండిపోతాడు. పెద్ద యోధుడు కూర్చుండిపోయి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడు కృష్ణుడు మందహాసంతో నవ్వుతూ ఆ భగవద్గీత బోధిస్తాడు అనమాట. ఏంటి అర్జున నువ్వు ఇట్లా కూర్చున్నావు, ఎక్కడి నుండి వచ్చినాయి ఈ లక్షణాలు అనేసి ఆయన ఆశ్చర్యపోయి, అప్పుడు జస్ట్ 1/2 అవర్ 40 మినిట్స్ అంత కన్వర్సేషన్ సంస్కృతంలో జరుగుతుంది. ఛందస్సు అది అనుష్టుప్పన ఛందస్సుతో ఎంత చక్కగా గమనీయంగా ఉంటుందంటే అది గీతలా అనిపిస్తుంది అన్నమాట మనకు. ఒక అది కన్వర్సేషనే కానీ గీతలా అనిపిస్తుంది అన్నమాట. సో దాని భగవద్గీత. సో కృష్ణుడు అప్పుడు చెప్తాడు ఏమిటి, ఆ లోన ఉండే ఆ ఫోర్సెస్ ఏమిటి, ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నాయి నీ శత్రువులు, లోనుండే శత్రువులు ఏంటి? ఆ శత్రువులు మనకు తెలుసు, కోపాలు. ఇప్పుడు కోపం అండి ఎంత డిస్ట్రక్టివ్ ఫోర్స్ అంటే, ఎన్నో ఏళ్ళుగా మనం శ్రమించి పెంచుకున్న ఒక రిలేషన్షిప్ ఉందనుకోండి, ఒక్క ఘటన, కోపం ఒక్క ఘటన చాలు అది డిస్ట్రాయ్ చేసేస్తుంది. 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు పెంచుకున్న సంబంధాలు ఒక్క నిమిషాన్ని తెగిపోతాయి. సో చూసారా, కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, కోపం ఎందుకు వస్తుంది, ఎక్కడ దాక్కుని ఉంది అది అని బోధిస్తాడు భగవద్గీతలో. సో అర్జునుడు ఆశ్చర్యపోతాడు, ఓహో ఇదా ప్రపంచం అనేసి అర్థమవుతుంది. చివరికి హీ స్టాండ్స్ అప్ విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అందరిని ఫైటింగ్ చేస్తాడు. దేవుడి మీద ఆధారపడి, భగవంతుడు పక్కనే ఉన్నాడు, ఆయన మీద ఆధారపడి ఆయన బోధించిన అన్ని గమనించుకుని ఫైటింగ్ చేస్తాడు అనమాట. సో ఇది అంటే చూసానా, మన జీవితంలో కూడా మీరు అన్నారే బయట ఎడ్యుకేషన్ సరే అవన్నీ ఉన్నాయి, కానీ మన లోపల ఉన్న ఈ ఫోర్సెస్ అర్థం. సో దాని అర్థం ఏంటంటేనండి, ఈ భగవద్గీత అనేది సో ఇంపార్టెంట్ అనమాట. నన్ను అప్పుడప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, 5000 సంవత్సరాల క్రితం చెప్పారు కదా కృష్ణుడు, ఇప్పుడు మనం చాలా మోడర్న్ అయిపోయాము, ఎన్నో రకాల మార్పులు వచ్చినాయి కదా, మరి అది ఎట్లా ఉపయోగపడుతుంది అనేసి నేను చెప్పేది ఏంటంటే, నాయన మారినవన్నీ బయట, నీ లోన మాత్రం అదే వీక్నెసెస్ ఉన్నాయి కదా. అప్పట్లో ఒక అర్జునుడికి స్ట్రెస్ వచ్చింది, ఇప్పుడు స్ట్రెస్ ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. చివరికి స్కూల్కి వెళ్ళే పిల్లలతో సహా స్ట్రెస్ ఉంది. అది వాడు ఆ బాబు ఆ బ్యాగ్ పెట్టుకుని వెళ్ళేటప్పటికి వాడు స్ట్రెస్ అయిపోతాడు. సో అంటే ఇప్పుడు భగవద్గీత అనేది సో రిలవెంట్, చిన్నప్పటి నుండి కావాల్సిన గ్రంథం అన్నమాట. సో అదే మేము బోధిస్తున్నాం అన్నమాట. సో మీరు అడిగినట్టుగా మాకు త్రూఅవుట్ ద వీక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, కానీ పర్టికులర్గా వీకెండ్స్ బాగా అందరికీ అలవాటు కాబట్టి సాటర్డే సండే మాకు ఫ్యామిలీస్కి మరియు యంగ్స్టర్స్కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి యంగ్స్టర్స్ ఈవినింగ్ పూట 6 to 7 మధ్యలో రావచ్చు. కొంతమంది యంగ్స్టర్స్ సాటర్డే ఈవినింగే అక్కడికి వచ్చి, అంటే ఇక్కడ మా హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఉంది కదా బంజారా హిల్స్లో, వాళ్ళు సాటర్డే రిపోర్ట్ చేస్తారు, ఈవినింగ్ పూట రిపోర్ట్ చేసి అక్కడే పడుకుని ఓవర్ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ నుండి వాళ్ళు మంగళారతి నుండి పాల్గొంటారు అన్నమాట. అది ఒకవేళ సాధ్యం కాదు అంటే ఈవినింగ్ పూట 6 to 7 అక్కడ మంచి కీర్తనలు, మంచి ఉల్లాసంగా అందరూ పార్టిసిపేట్ చేస్తారన్నమాట. మీరు హరే కృష్ణ దేవస్థానాల్లో గమనించుంటారు, కీర్తనలో చాలామంది డ్యాన్సులు కూడా చేస్తుంటారు. ఇదేదో కొత్తది మేము ప్రవేశపెట్టింది కాదు, ఇది శాస్త్రాల్లో చెప్పబడింది. ఆనందోత్సాహాలతో భగవంతుడి ముందు నృత్యం చేయడం అనేది చాలా ప్రాచీన సంప్రదాయం. ఇంతకు ముందు అయితే కొంతమంది చాలా ఆర్టిస్టిక్గా డ్యాన్సులు చేసేవారు కూడా దేవస్థానాలలో. ఇప్పుడు అవన్నీ కాస్త తగ్గి అది పోయింది. కానీ సో మా సంప్రదాయంలో ఏంటంటే దాన్ని మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. చాలా స్పాంటేనియస్గా వాళ్ళ ఆనందంతో భగవంతుడి ముందు నృత్యం చేస్తూ ఆ కీర్తనలు ఎంజాయ్ చేస్తారన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక 5 ఎకరాల క్యాంపస్ అది. అవునండి. సో చాలా బాగుంటుంది, మీరు కూడా వచ్చారు కదా. సో దే కెన్ కమ్ పార్టిసిపేట్, కొద్దిగా అర్థం చేసుకోండి. వీ విల్ గివ్ సమ్ టిప్స్, ప్రాక్టికల్ టిప్స్. అది కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా దెర్ విల్ బి ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ మై మెనీ ఇయర్స్, డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళందరిలో కూడా చాలా మంచి మార్కులు వచ్చాయి. దే ఆర్ థ్యాంక్ఫుల్ ఈవెన్ నౌ. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కోపం ఎక్కడుంది, క్షమించడం అనేది అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా. ఒక ఎగ్జాంపుల్ సార్, అంటే ఇప్పుడు పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి క్షమించి మళ్ళీ వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తూ ఉంటారు. కరెక్ట్. ఎంతో నమ్మకంతో మళ్ళీ వీళ్ళు బయటకు అడుగు పెట్టినా కూడా ఎంతో జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేస్తూ ఉంటారు. రిపీటెడ్గా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు క్షమించేస్తున్నారు,
లేదంటే మా గురువుగారు క్షమించేస్తున్నారు అనేది టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుని ఇంకా ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉందంటారు. ఎంతకాలం క్షమిస్తాం మనం? యాక్చువల్గా ఈ ఎనిమి ఏంటి, ఆ ఎనిమి కోపం. యాక్చువల్గా అది మనకి ఎనిమి అని చెప్తాడు భగవంతుడు భగవద్గీతలో. మహాశనో మహాపాప్మ విద్దీయనం ఇహ వైరిణం. ఇహ వైరిణం అంటే, ఇహ అంటే ఈ భౌతిక ప్రపంచానికే వైరి. వైరి అంటే ఎనిమి మాట. ఎవరు? ఈ కోపం. సో మరి ఈ ఇంత పెద్ద శత్రువును మనంగా ఎదుర్కోలేం. దీనికి ఆ భగవంతుడి యొక్క ఆయన సపోర్ట్ కూడా కావాలి. భగవద్గీతలో మనం నేర్చుకునేది ఇదే మాట. ఏమని? ఇంతకుముందు కూడా అర్జునుడు ఫైటింగ్ చేశాడు, భగవద్గీత తర్వాత కూడా ఫైటింగ్ చేశాడు. మరి ఏంటి వచ్చిన మార్పు అంటే, దేవుడి మీద ఆధారపడి ఏ రకంగా నేను ఫైటింగ్ చేయాలని అర్థం చేసుకున్నాడు. రైట్. అంటే అదొక్కటే మార్పు. హౌ టు డిపెండ్ ఆన్ గాడ్ అండ్ డూ అవర్ డ్యూటీస్. అర్జునుడు తన యుద్ధాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, తర్వాత తన ఆశ్రమాన్ని అంటే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాసం పెట్టుకోవాలా. ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు. ఒక 2-3 కొమ్ములు ఎక్స్ట్రా రాలా, 4-5 చేతులు ఎక్స్ట్రా రాలా. వచ్చింది ఏమిటంటే, తనకు వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే, దేవాది దేవుడు నా పక్కన ఉండగా స్వామి మీద నేను ఆధారపడి, చూసారా కృష్ణుడు లేకపోతే ఆ యుద్ధరంగంలో విజయం అనేది అసాధ్యం అన్నమాట. మరి అర్జునుడికి అదే అర్థమైందన్నమాట. నేను ఈ రణరంగంలో నెగ్గాలి అంటే భగవంతుడి పైన ఆధారపడి ఆయన సందేశాలు గుర్తుపెట్టుకుంటూ ఆయన ఇచ్చిన శక్తితో నేను ఫైటింగ్ చేస్తాను. దీన్ని శరణాగత భావం అంటారు. ఈ ప్రపన్న శరణాగత భావం మనలో రావాలి అంటే కొద్దిగా ట్రైనింగ్ అంతే. ఎందుకంటే భగవంతుడు అందరితో పాటు ఉన్నాడు, ఎట్లా ఆధారపడాలని మనం కొద్దిగా నేర్చుకోవాలి అంతే. అంత మాత్రమే మేము నేర్పిస్తాం కూడా. ఈ కాలంలో కృష్ణుని మన దగ్గర పెట్టుకుని ఆయన మీద ఆధారపడే మార్గాన్ని సులభతరం చేశారు. ఏమిటా సులభమైన మార్గం ఏమిటంటే ఈ మహామంత్రం చెప్పడం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశక నామ్నాం. ఈ 16 పదాలు కలి కల్మష నాశనం. కలియుగంలో వచ్చే కల్మషాలన్నింటినీ కూడా నశింపచేస్తాయి. కలియుగ కల్మషాలంటే నేను చెప్తాను. ఒక కల్మషం ఏమిటంటే కలహప్రీతిది. అంటే ఈ కలియుగంలో అన్ని కలహాలే వస్తాయి. కోపం అనేది అందులో ఒక ఇంగ్రీడియంట్ అంతే. కలహంలో ఇంగ్రీడియంట్ అది. సో కలహాలన్నీ బాగా వస్తాయి. ఈ కలహాల నుండి మనం బయటకు రావాలంటే ఈ 16 పదాల మంత్రాన్ని చెప్పాల్సిందే. రెండోది ఏంటంటే కలియుగంలో మిస్మేనేజ్మెంట్. ఎక్కడ చూసినా ద హోల్ మిస్మేనేజ్మెంటే చూస్తుంది. అవును, ఎక్కడ పర్ఫెక్ట్గా పనిచేసేవాడే కనిపించడం. మనకి పనిచేసేవాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. వీడు ఇలా చేశాడు, అలా చేశాడు, కరెక్ట్గా చేయాలి కదా అని. ఈ రెండింటికి విరుగుడు ఈ 16 పదాలు. మీరు నమ్ముతారో నమ్మరు, మా దేవస్థానంలో ఉండే అంటే ఎంప్లాయీస్ అందరూ ఉంటారు కదా, వాళ్ళ చేత ఇది మేము చేయిస్తాం. రాగానే కూర్చోబెట్టి, నాయన సమయం కాస్త పోయినా పర్లేదు, మీరు ఇందులో చేయండి అని చెప్తే ఒక 10-15 నిమిషాలు వాళ్ళు కూర్చుని ఏదో జపం చేస్తారు. అది కూడా కొంతమంది సిన్సియర్గా చేయరు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత చేశారు. ఆ భగవంతుడు సాంగత్యం లభించింది, వాళ్ళల్లో మార్పులు కనిపిస్తుంటాయి. కొద్దిగా ఏదో ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట, మేము కూడా చేయాలి, మా కర్తవ్యాలు చేయాలి అనేసి వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మేము రికమెండ్ చేసేది ఏంటంటే, చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. కోపాలని, తాపాలని, కామాలని, అసూయలని, ద్వేషాలని. ఈ కాలంలో హేట్రెడ్, ద్వేషం అనేది చాలా తీవ్రంగా ఉంది. సో వీటన్నిటికీ ఏంటంటే ఒక్కొక్క దానికి మనం విరుగుడు వేస్తూ పోతుంటే అయ్యేది కాదు. వీటన్నిటికీ కూడా ఒక మూల కారణం ఏమిటంటే, మనం భగవంతుడిని మర్చిపోయి ఒంటరిగా యుద్ధం చేస్తున్నాం. జస్ట్ ఆ పార్థసారథిని మళ్ళీ మన జీవితంలోకి తీసుకురావడం అంతే. కరెక్ట్, అంతేనండి. సో దానికి మేము ఇచ్చే మార్గం ఏంటంటే, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు సిన్సియర్గా చేయండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి. కానీ మీరు ఎస్పెషలీ ఇంత ప్రశాంతమైన చిత్తంతో, ఇంతటి చిన్మయానంద స్మైల్తో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? నిజంగా మీకు రాగద్వేషాలు లేవా? మాకు కూడా రాగద్వేషాలు ఉంటాయి. యాక్చువల్గా మనిషికి రాగద్వేషాల నుండి జీరో చేయడం అనేది అసాధ్యం. యాక్చువల్ అంటే కొంతమందికి ఇంకొక రకంగా అండర్స్టాండింగ్ ఉండొచ్చు. ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్, రాగద్వేషాలు అనేవి అట్లాంటివి అనేవి మనం జీరో చేయలేం. కానీ మేము చెప్పేది ఏంటంటే, రాగద్వేషాలను మన స్వార్థాల కోసం వాడుకోకుండా భగవంతుడి వైపుకి మనం మరలిస్తే అవి పవిత్రత సంపాదించుకుంటాయి అన్నమాట.
అదే రాగము అదే ద్వేషము ఉండొచ్చు, కానీ అది భగవంతుడి వైపు మనం, ఉదాహరణకు హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు బాగా ద్వేషం రావణం మీద, కానీ దేనికోసము? సీతను అపహరించాడు, రామచంద్రుడికి డిస్సర్వీస్ చేశాడు అని చెప్పేసి కోపం మాట. హనుమంతుడిలో కోపాన్ని ఇప్పటికీ మనం ఆరాధిస్తాం. ఆ ద్వేషంతో లంకా దహనాన్ని ఇప్పటికీ మనం ఆరాధిస్తాం అన్నమాట. అంటే మనం జీరో చేయలేమండి, కానీ దాన్ని మనం భగవంతుడి సేవలో ఉపయోగించుకునే విధంగా మనం ఉపయోగిస్తే, ఆ ట్రైనింగ్ ఇస్తే, అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కోపం రాదు. దేవుడి వైపుకి అది ఎప్పుడైతే వాడాలో అప్పుడు మాత్రమే లభిస్తుంది అన్నమాట. ఈ ట్రైనింగ్ మేము ఇస్తాం అన్నమాట. ఈ ట్రైనింగ్ ఎక్కడి నుండి ఇస్తాము అంటే భగవద్గీత ఆధారంగా ఇస్తాం. ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసురా. భగవంతుడు ఏమంటున్నాడు అంటే జనాలకు ఏది చేయాలి ఏది చేయకూడదని తెలియదు అంటున్నాడు. అందుకనే ఆ భగవద్గీతను ఆయన ప్రసాదించింది అనమాట. సో మేము నేర్పిస్తాం అన్నమాట, నాయన ఎక్కడ కోప్పడాలి ఎక్కడ కోప్పడకూడదు. మరి ఆ స్ట్రెంత్ రావడానికి ఈ హరే కృష్ణ. అంతేనండి. ఇప్పుడు నాతో పాటు చాలామంది భక్తులు ఉన్నారు. మేమందరం కూడా ఎన్నో రకాల ప్రాజెక్టులు చేస్తుంటాం. ఈ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, ఉదాహరణకి అంటే మనం అక్షయపాత్ర గురించి మాట్లాడుకుందాము. అది అది చాలా పెద్ద ప్రోగ్రామ్ అన్నమాట. దానికి ఎన్నో రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఎంతోమందితో మేము డీల్ చేయాల్సి వస్తుంది, మేము కూడా డీల్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటారు, లేకపోతే ప్రైవేట్ వెండర్స్ ఉంటారు, లేకపోతే అలాగా స్కూల్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ఇష్యూస్ వస్తుంటాయి. కానీ మేము వాటిని వేరే విధంగా చూస్తాం. దాన్ని ఇష్యూ కింద చూడం. తర్వాత దాన్ని అదేదో మనకి ఒక ఏదో నాకు ఒక భారము, నాకు ఒక బరువులా చూడం. ఒక ఛాలెంజ్ ఏమన్నా వస్తే ఇంకా అయ్యో నాకు ఇంకా డిప్రెషన్లోకి పోం, మేము వేరే రకంగా భావిస్తాం అన్నమాట. ఎలా తీసుకుంటారు దీన్ని ఎలా మేము భావిస్తామంటే, ఇది అంటే భగవంతుడు సేవ గ్రౌండ్ లెవెల్ నుండి భగవంతుడే ఈ మెసేజ్ మాకు పంపించాడు. అంటే ఏదో ఇంప్రూవ్మెంట్ ఉందనో, ఎక్కడ మేము అడ్జస్ట్ చేయాలనో, ఎక్కడైతే ఇంకాస్త ఫైన్ ట్యూన్ చేయాలా, డెవలప్ చేయాలా అన్నట్టుగా మేము చూస్తాం అన్నమాట. అది కూడా ఒక భగవంతుడి సందేశంగా భావించి చాలా సీరియస్గా మేము దాని మీద పనిచేస్తూ ఉంటాం అన్నమాట. పనిచేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. అది కూడా మాకు ఒక సేవ అంతే. ఆల్రెడీ సేవలు చేస్తున్నాం, ఇంకొక సేవ ఈ రకంగా పంపించాడు స్వామి అని చెప్పి అది కూడా చేసేస్తాం. సో యాక్చువల్గా ఆ మెంటాలిటీ మనం రావాలంటేనండి, ఈ మన ఈ శాస్త్రాలు ఉన్నాయి, భగవద్గీత భాగవతాలు, ఏదైతే మనం మర్చిపోయామో, ఏదైతే మన భారతావని మొత్తం ప్రపంచానికి అందించిందో అవి మళ్ళీ మనం తీసుకోవాలి. యాక్చువల్గా ఈ భగవద్గీత అనేది మన భారతావని యొక్క కంట్రిబ్యూషన్ అండి మొత్తం ప్రపంచానికి. కానీ మనం కూడా దాన్ని వాడుకోగలిగితే అదృష్టవంతులు అన్నమాట. కానీ పిల్లలకి పాఠ్యాంశాల్లో ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఏవో కొంతవరకు అన్న మనం చేకూర్చగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ కన్నా ఒక మంచి పాత వేసిన వాళ్ళం అవుతాం కదండి. గవర్నమెంట్కి మీ వైపు నుంచి ఏమన్నా విన్నపం ఏమన్నా అందించడం జరిగిందా? అంటే గవర్నమెంట్లో కాస్త అంటే వారికి కూడా కాస్త లిమిటేషన్స్ ఉన్నాయి. సో మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు మేము కూడా కొన్ని స్కూల్స్ అనేవి స్థాపించడం జరిగింది. మాది బేసల్ వుడ్స్ అనేసి ఒక స్కూల్ అన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో అంటే మన సతాం రాయ్ శంషాబాద్ వైపు వెళ్తుంటే వస్తూ ఉంటుంది. మాకు ప్రీ స్కూల్స్ ఉన్నాయి మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందులో ఒక కల్చర్ కనెక్ట్ అని ఒక చిన్న మాడ్యూల్ ద్వారా మేము పిల్లలకి ఇట్లాంటి భగవద్గీత నుండి తీసుకుని ఆ స్టోరీస్ ద్వారా కొన్ని వాల్యూస్ అట్లాంటివన్నీ మేము నేర్పిస్తుంటాం అన్నమాట. ఆ వయసులోనంటే వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా త్వరగా వాళ్ళు పికప్ చేసుకుంటారు, తర్వాత చాలా చక్కగా బ్లాసమ్ అవుతారు అన్నమాట. నిజం, ఎందుకంటే మట్టిలా ఉంటారు. అప్పుడు మనం ఎలా మౌల్డ్ చేస్తే వాళ్ళు మౌల్డ్ అవుతారు అన్నమాట. నిజం. కానీ మీరు అక్కడ యూనిఫామ్ కానీ ఒక టైప్ ఆఫ్ యూనిఫామ్ అని బొట్టు పెట్టుకోవడం కానీ, ఆడపిల్లలకి ఒక టైప్ ఆఫ్ యూనిఫామ్, ఇది అన్న అలవాటు చేశారా సార్? మేము దేన్ని అంటే ఒక పర్టికులర్ యూనిఫామ్ అంటూ అంటే ఇలాంటివి అంటూ ఏం ఎన్ఫోర్స్ చేయము. వాళ్ళు ఏ రకంగా రావాల్స్తే ఆ రకంగా రావచ్చు. కానీ బట్ ఈ కల్చర్ కనెక్ట్ అనేది మాత్రం కామన్ ఫర్ ఎవ్రీబడి అన్నమాట. కామన్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మా స్కూల్స్కి కొంతమంది క్రిస్టియన్ ముస్లిం ఫ్యామిలీస్ కూడా వాళ్ళు జాయిన్ చేస్తున్నారు. నైస్. మేము అడిగామన్నమాట, ఎందుకు చేస్తున్నారంటే మా అబ్బాయికి లేకపోతే మా అమ్మాయికి కాస్త ఈ మంచి వాల్యూస్ మీరు నేర్పిస్తున్నారు, అది ఐ వాంట్ మై చిల్డ్రన్ ఆల్సో టు డెవలప్. ఎవరు నేర్పిస్తున్నారు అనేది మాకు అది కాదు ఇంపార్టెంట్, మా పిల్లవాళ్ళలో లేకపోతే మా పిల్లలో ఎంత మార్పు. అంటే వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తున్నారు.
ఎందుకంటే మనం చెప్పే స్టోరీస్ అన్నీ కూడా మన వైపు నుండి ఉంటాయి, మన సంప్రదాయం నుండి ఉంటాయి. కానీ దే ఆర్ అల్టిమేట్లీ సీయింగ్ ఏ చేంజ్ ఇన్ ద పర్సనాలిటీ. కరెక్ట్. సో అబ్బాయి కాస్త ఇంకాస్త రెస్పెక్ట్ఫుల్గా ఉండి, ఇంకాస్త హంబుల్గా ప్రవర్తిస్తూ జీవితంలో పైకొస్తే ఏ స్టోరీ ద్వారా వాళ్ళలో మార్పు వచ్చిందనేది అది ఇమ్మెటీరియల్. ఏ సంప్రదాయం ద్వారా జరిగిందనేది అది కూడా ఇమ్మెటీరియల్ అనమాట. అబ్బాయి చక్కగా నేర్చుకున్నాడు. నిజం. అద్భుతం. సో ఆ రకంగా మేము కూడా ఇస్తున్నామండి. తర్వాత గవర్నమెంట్ వారితో కూడా మేము కొద్దిగా ఇంటరాక్ట్ చేస్తూ ఎక్కడైతే సాధ్యం అవుతుందో అక్కడ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఇస్కాన్ నుంచి మరి ఐ మీన్ పెట్టిన స్కూల్స్ ఏవైతే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నాయి? అది ఫస్ట్ నుండి 10th వరకు అండి. 10th వరకు ఉన్నాయి. ఆల్రెడీ అప్ టు 8th వరకు వచ్చిందన్నమాట. జస్ట్ 2 years మేము ప్రారంభించమాట. ఇది 3rd year మాట. అడ్మిషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. రైట్. ప్రీ స్కూల్స్ కూడా మాకు మణికొండ, నార్సింగి అటువైపు ఉన్నాయి. తర్వాత ఇంకొక స్కూల్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం అన్నమాట. అట్లాగా, ఎందుకంటే ఇది చాలా భారీగా చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని. అవసరం కూడా అవసరం అండి అది. సో తర్వాత మా దేవస్థానానికి వస్తే సండే గురుకులు అని కూడా మేము ఒక చిన్నది పెట్టామన్నమాట. సండే గురుకులు అనేసి. సో పేరెంట్స్ చిన్న పిల్లల్ని తీసుకుని వస్తారు, వాళ్ళకి మేము అన్నీ నేర్పిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 80 స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ కొద్దిగా ఏమంటారు స్పేస్ లేక కొద్దిగా తప్పితే మేము వెరీ మచ్ ఈగర్ టు ఇవ్వడం మాట ఇదంతా. పిల్లలకి అండి? పిల్లలకి ఏ టైం నుంచి ఏ టైం వరకు? అది మార్నింగ్ ఆఫ్, సండే మార్నింగ్ ఆఫ్ మాట. అంటే 9 నుండి 12 వరకు ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఆ చిన్నపిల్లలు కొద్దిగా సేవలు కూడా చేస్తుంటారు. దట్స్ సో నైస్. ఇలాంటి మంచి కార్యక్రమం మాకు కూడా చెప్పండి, మేము కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రజలందరికీ తెలియజేయడానికి అవకాశం. ఆవులు ఉన్నాయనుకోండి, అక్కడ మా గోశాల ఉంది, అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తారంటే పిల్లలు అసలు అమేజింగ్ మాట. భయం లేకుండా పెడతారు ఆవుల దగ్గర. చిన్న చిన్న దూడల దగ్గర ఉంటారు. తర్వాత ఆ దేవస్థానంలో పడిన కొన్ని ఏమైనా ప్లాస్టిక్ అట్లాంటివి ఉంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వచ్ఛ టెంపుల్ మాట. అంటే ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, వాళ్ళల్లో కొద్దిగా ఆ హ్యూమిలిటీ, సేవాభావం అనేది పెరుగుతుంది. దట్ ఈస్ అ పర్మనెంట్ అసెట్ ఫర్ ద చైల్డ్. కానీ మీ లైఫ్లో, నా లైఫ్లో ఈ ఎలిమెంట్స్ నేను మిస్ అయ్యానే అన్న మిస్సింగ్ ఫీలింగ్ ఏం లేదా సార్? నేను మిస్ అయింది ఏంటంటే ఇవన్నీ మిస్ అయిపోయాను నేను. నేను ఏదైతే ఇస్తున్నానో అది నేను మిస్ అయిపోయాను అనమాట. అంత లేట్గా అయిపోయాను అంటే ఓన్లీ ఆఫ్టర్ 25 I got this. కానీ మీరు చదివిన చదువులకి 28 సంవత్సరాలుగా మీరున్న ఈ దారికి రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు మీరు సాధించింది ఏమిటి అని అంటే ఏం చెప్తారు? కొంతమంది అంటే పరోపకారం చేయగలిగే అవకాశం రావడము, కొంతమంది జీవితంలో కొన్ని మార్పులు చూడడము, ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ బిగ్ హ్యాపీనెస్. ఆ ఫ్యామిలీస్ అందరినీ కూడా అలా భగవంతుడికి, ఆ శ్రీకృష్ణుడికి, ఆ కృష్ణతత్వానికి కనెక్ట్ చేసి వాళ్ళల్లో చూసే ఆ మార్పులు గమనించి వాళ్ళు కూడా చాలా సోబర్గా, కాస్త జెంటిల్మెన్గా అవడం, వాళ్ళ పిల్లల్లో కూడా మార్పులు గమనించడం చూడగానే వెరీ హ్యాపీ. అంటే మేము చేసామని చెప్పుకుంటే అది అహంకారం అవుతుంది, కానీ మాకు అవకాశం లభించింది అనమాట. నిజం. సో చాలా మంచి మార్గం అండి ఇది మన భగవద్గీత. అంటే ఇదేదో మేము చేస్తున్నాం కాబట్టి ఏదో అని కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది దీనికోసం. మా గురువు గారు రాసిన ఈ భగవద్గీత యథాతథము, దాని నుండి రాసిన చిన్న చిన్న కొన్ని పుస్తకాలు అన్నీ కలిపి చాలా సర్ప్రైజింగ్ మాట. ఇప్పటికి మేము 50 కోట్ల పుస్తకాలు మొత్తం ప్రపంచంలో ఆల్రెడీ వితరణ చేస్తామన్నమాట. అంటే వాళ్ళు దానికి ప్రింటింగ్ కాస్ట్ ఇవ్వాలి. అంటే మేము ఏది ఉచితంగా ఇవ్వం. అదండి. అట్లీస్ట్ ఒక ప్రింటింగ్ కాస్ట్ ఇస్తే మేము ఇంకొక పుస్తకం ప్రింట్ చేసి ఇంకొకరికి ఇవ్వచ్చు అన్నమాట. అంటే 50 కోట్ల మంది అంటే ఆ కాపీస్ ఉన్నాయంటే మరి అవి ఎదురు చూస్తున్నాయన్నమాట. అంటే అందరూ చూస్తున్నారన్నమాట, ఈ వీటిలో ఏం రాయబడి ఉంది, దీనివల్ల నాకు వచ్చేది ఏంటనేసి. అంటే ఇట్స్ అ బిగ్ రెవల్యూషన్ అండి. ఇట్ విల్ క్రియేట్ అ బిగ్ రెవల్యూషన్. ఇందాక మీరు చెప్పినట్టు ఆ స్కూల్స్లో ఇతర మతాల వాళ్ళు కూడా రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడ మీరు మా మతం వాళ్ళకి మాత్రం, హిందువులకు మాత్రమే మీరు అనలేదు, వాళ్ళు కూడా వీళ్ళు మా మతం వాళ్ళు కాదు కదా అని వాళ్ళు అనుకోలేదు. ఇదే కదా భారతదేశం. అంతే, ఇదే సర్వమానవ సౌభ్రాతృత్వం. కొన్ని ఏళ్ల తరబడి ఇది నడుస్తోంది. ఇప్పుడే అనవసరంగా లేనిపోని కొట్లాట్లు తెచ్చుకుంటున్నారు తప్ప, మనం ఎప్పుడూ మనం బతుకుతూ మిగతా వాళ్ళని బతకాలి అన్న దాంట్లోనే ఉన్నాం. కరెక్ట్. అండ్ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ వైషమ్యాలు, ఆ హేట్రెడ్లు ఇవన్నీ తగ్గించుకొని కొద్దిగా భగవత్ ప్రేమను పొందడానికి అన్న డైరెక్షన్లో అందరం కలిసిమెలిసి వెళ్తే
దెన్ దెర్ వోంట్ బి ఎనీ ఇష్యూస్. కానీ అంత సులభంగా ఏమి ఉండదు నిజం. బయట ప్రపంచంలో. అందుకనే మనకందరికీ ఒక అవకాశం అన్నమాట. 10 మందికి మనం ఈ మంచి మాటలు చెప్పగలిగితే, వాళ్ళలో కూడా ఏమైనా మార్పులు రాగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ అన్నమాట వాళ్ళకి. సో నేనిచ్చే అంటే నేను చెప్పే ఒక సందేశం, అంటే మా గురువుగారు ఇచ్చిన సందేశం ఇది. ఏమిటంటే ఈ కాలంలో అతి సులభమైన మార్గం ఏమిటంటే జస్ట్ ఈ హరినామాన్ని తీసుకోండి అంతే. సంశ్రయామి త్వాం హరినామా సంశ్రయామి, ఈ హరినామంని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పి ఆ స్వామి నామాన్ని మనం చెప్పడమే. ఆ నామమే దాటించు భవసాగరము అనేసి మనం అన్నమాచార్యులు వారి కీర్తనలో వింటుంటాం. సో ఈ హరినామాన్ని అయితే ఎవరైతే స్వీకరించి ఆయన ఆ ఆశ్రయం పొందుతారో, అంటే ఆశ్రయం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వేసవకాలం నడుస్తున్నప్పుడు బాగా ఎండగా ఉందనుకోండి, మనం ఒక చెట్టుని ఆశ్రయిస్తాం. అంటే ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దాని కిందకి వెళ్ళగానే మనం వెంటనే ఆహా ఎంత బాగుందిరా అనిపిస్తుంది, నీడగా వస్తుందన్నమాట. దాన్ని ఆశ్రయము అంటారన్నమాట. అలాగే హరినామము భగవంతుడి యొక్క నామం అది. దాన్ని కనుక మనం ఆశ్రయిస్తే మనం మన డే టు డే లైఫ్లో ఉండే ఆ కొత్తలు సెగసెగలు అన్నీ కూడా చల్లారి వెంటనే మనకు కూడా ఆహా ఎంత బాగుందిరా అనిపిస్తుంది అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు చెక్ పోస్ట్ సర్కిల్లో మన వాళ్ళు చాలా మంది కనపడతారు, చేతిలో భగవద్గీతలు రావణాలు ఇవన్నీ పట్టుకొని ఇది తీసుకోండి అని అంటూ ఉండడం నేను చాలాసార్లు చూసాను. ఒక ఆయన అందులో బెంగళూరు నుంచి వచ్చిన ఆయన, నేను మీ ఇంటర్వ్యూస్ ఫాలో అవుతూ ఉంటానండి, ఒకసారి గ్లాస్ దించండి అని అంటే, నా దగ్గర ఉందండి బుక్ ఇది అన్న. దీనికోసం కాదండి, మీ ఇంటర్వ్యూస్ బాగుంటాయని చెప్పడానికి చేశాను అన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత మీరు ఏం చదువుకున్నారండి అంటే, ఆయన అసలు నేను జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్ సార్, చాలా పెద్ద చదువులు చదువుకుని ఇక్కడ ఇలా ఉన్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఉద్యోగాలను కూడా మానేసి ఇక్కడ చెక్ పోస్ట్ లో అలా చేయడం వాళ్ళకి అదేం ఆనందాన్ని ఇస్తుంది? ఐ థింక్ ఆల్ క్రెడిట్ గోస్ టు మన గురువులు అన్నమాట. ఇస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారు. ఆయన రాసిన పుస్తకాలు ఎంత బాగుంటాయంటానండి. ఏదైతే కాస్త గూఢంగా ఎవరికి అర్థం కానట్టుగా కనిపించే ఈ ఆధ్యాత్మికత ఏదో ఒక అరటిపండుని ఒలిచి మనకు తినిపించినట్టుగా ఉంటుందన్నమాట. సో ప్రభుపాదుల వారు రాసిన పుస్తకాలు చదివితే దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం వస్తుంది. అది ఫస్ట్ నమ్మకం అన్నమాట. దేవుడు ఉన్నాడు సరే, ఈ లోకంలో కూడా ఉన్నాడు, అది రెండో నాకు. అంటే ఈ లోకంలో కూడా నేను దేవుడిని ఆశ్రయించవచ్చు, అది నెక్స్ట్ మాట. ఆ రకంగా మన యొక్క ఫెయిత్, మన యొక్క భగవంతుడితో సంబంధం పెంచుకునే ఆ అవకాశం పెరుగుతూ వస్తుంటాయి. భగవద్గీత మనకు నేర్పించేది ఏంటంటే, ఆ శ్రీకృష్ణుడు ఎవరైతే అర్జునుడిని దాటించాడో ఆ ప్రమాదం నుండి, అదే శ్రీకృష్ణుడు మనల్ని కూడా దాటించగలడు. మరి ఆ శ్రీకృష్ణుడిని నేను ఏ రకంగా నా జీవితంలోకి తీసుకురాగలను, ఇదే మేము చెప్పేది. అది ఎంత ప్రాక్టికల్గా ఉంటుందంటే, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఇంకా ఆ ఎడ్యుకేషను అవన్నీ కూడా వాళ్ళు చాలా ఏమంటారు, దీన్ని కూడా నేను భగవంతుడి సేవలో ఉపయోగించుకోవాలనేసి చెప్పేసి, అందుకని అట్లాంటి వాళ్ళు కూడా ఏవో చిన్న పుస్తకాలు పట్టుకుని ఆ సిగ్నల్స్ దగ్గర ఎందుకంటే వాళ్ళు ఎంత కన్విన్స్ అయిపోయారు. ఇది కానీ ఎవరికైనా వెళ్తే వారు కనుక దీన్ని చదువుకోగలిగితే ఎంత బాగుంటుంది అనేసి వాళ్ళకి ఆ భావన ఉండడంతో ఇంకా వాళ్ళు రాయింబ్రగళ్ళు కూడా, అంటే రాత్రి పగలు అది అనేవి ఉండదు మాట, దీని మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ కన్విక్షన్ మా గురువుగారి దగ్గర నుండి అందరికీ లభించిందండి, ప్రభుపాదుల వారి నుండే. ఆ రకంగా ఎవరు ఒక్కళ్ళన్నా మార్పు వస్తే చాలు. ప్రభుపాదుల వారు ఒక మాట అన్నారన్నమాట, నాకు లక్షలాది లేకపోతే కోట్లాది నక్షత్రాలు వద్దు, ఒక్క చంద్రుడు చాలు అంటాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నెంబర్స్ వెనకాల పడుతుంటారు, నాకు ఎంతమంది ఫాలోవర్స్, లేకపోతే నాకు ఎంతమంది. ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే, నాకు కోట్లాది మంది నక్షత్రాలు అవసరం లేదు, ఒక చంద్రుడు చాలు అన్నమాట. ఆ చంద్రుడు కోసం మేము వెతుకుతున్నాం అన్నమాట. కానీ అంత ఎండలో ఉన్నా, అంత వర్షంలో ఉన్నా, అంత చలిలో ఉన్నా వాళ్ళ మొహంలో చిరాకు కనిపించదు. అదే ప్రశాంతమైన చిత్తం, ఎంతో హాయిగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు, ఓపిగ్గా ఉంటారు. ఇది ఎలా సాధ్యం? ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా మీరు దైవ గుణాలన్నీ వస్తాయని చెప్పాను చూశారు, అది మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు అన్నమాట. మనిషి ఆటోమేటిక్గా మారిపోతాడు. తన ముఖంలో కూడా కొద్దిగా మనం కాస్త జీవాన్ని చూస్తాము.
ఆ తర్వాత ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. చాలా ఓపికగా ఉంటారు. ఈ లక్షణాలు ఉంటే చూడండి కుటుంబాల్లో ఎంత మార్పులు వస్తాయి. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్యన కొద్దిగా ఓపికలు పెరిగినాయి అనుకోండి, అవును. కొద్దిగా ఈగోస్ తగ్గినాయి అనుకోండి, ఎన్ని ఫ్యామిలీస్ మనం కాపాడొచ్చు. ఒక చిన్న ఈగో ఇష్యూ కెన్ గో అప్ టు డైవర్స్. 100%. 100%. సో కానీ కొద్దిగా ఈ లక్షణాలు కానీ నేర్చుకుంటే, కొద్దిగా ఓపిక వస్తే లక్షలాది కుటుంబాలు దే కెన్ సేవ్ ఆల్ దిస్ మాట. ఈ జంజాటం నుండి బయటకు రావచ్చు వాళ్ళు. ఎంత గొప్ప రిలేషన్ అయినా నేనే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, నా మాట ఎందుకు వినరు వాళ్ళు, అది. ఇక్కడే అది చాలా పెద్ద రిలేషన్ అయినా కూడా ఎన్నాళ్ళ నుంచి ఉన్నది కూడా టక్కన బ్రేక్ అయిపోతుంది సార్. ఇప్పుడు హస్బెండ్ ఏమనుకుంటాడంటే నేను గొప్ప, ఆవిడ నాకు సేవలు చేయాలి అనేసి. ఆవిడ ఏమనుకుంటుందంటే నేను కూడా వర్క్ చేస్తున్నాను, నేను గొప్ప, నువ్వు నాకు సేవలు చేయాలన్నట్టుగా. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే, మన ఆచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, నువ్వు గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, భగవంతుడు గొప్ప. ఇద్దరు కూడా ఆయన చెప్పిన విధంగా వినండి అని చెప్తున్నాడు. ఇంటి పెద్దలు ఉంటే ఇంతకుముందు ఇంటి పెద్ద ఏం చెప్తే అది వినేవారు. అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఎవరో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, మన మంచిగా అయ్యి ఉంటుంది, అంత మన మంచిగా ఉంటుంది, సర్దుకుని వెళ్ళిపోయేవారు అనమాట. ఇప్పుడు ఆ ఇంటి పెద్దలు లేరు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి, ఆ ఇంటి పెద్దలు లేరు. ఒకవేళ ఉన్న ఆ ఇంటి పెద్దలకు కూడా ఎలాగ అడ్వైస్ ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా తెలియట్లేదు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, పూర్వం ఫ్యామిలీస్ ఎట్లా ఉండేవంటే ఆ నారాయణుడు, ఆ శ్రీకృష్ణుడినే ఇంటి పెద్దగా భావించేవారు. మరి ఆయన చెప్పే వాక్యాలు ఎక్కడ? అదే భగవద్గీత. సో శాస్త్రం చదువుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక బేసిస్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, చాలామంది ఫ్యామిలీస్ ఇప్పుడు ఈ మార్గంలోకి వస్తారు, కృష్ణ చైతన్య మార్గంలోకి వస్తారు. రాకముందు ఏ రకంగా ఉంటుందంటే, హస్బెండ్ ఏమంటాడు, ఈరోజు మనం సినిమాకి పోదామంటాడు, అందరూ వెరీ గుడ్ వే ఓకే అంటారు. హస్బెండ్ అంటాడు నాకు ఈ హీరో అంటే ఇష్టం అంటాడు. వైఫ్ అంటుంది ఎప్పుడు అక్కడైనా నా హీరో వీడండి. అక్కడ ఆల్రెడీ మొదలైంది. ఫుడ్ దగ్గర కూడా అదే పరిస్థితి. తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి హీరోస్ వేరు. అంటే ఇప్పుడు 4 ఒపీనియన్స్ని మీరు రికన్సైల్ చేసుకుని రావాలి. ఇప్పుడు అదే వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వచ్చారు. సండే రాగానే హస్బెండ్ ఏమంటాడంటే మనం పోదాము హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్కి అంట. వైఫ్ కూడా నేను రెడీ అండి. పిల్లలు కూడా నేను కూడా రెడీ, మేము గోశాలకు వెళ్తాము, మాకు అక్కడ లడ్డు బాగుందంటారు. అంటే ఏకాభిప్రాయం ఎందుకు వచ్చిందంటే వాళ్ళందరికీ ఒకే ఫిలాసఫీ ఉందన్నమాట. అదే భగవద్గీత. అర్థమైందన్నమాట, దేవుడికి నాకు సంబంధం ఉంది, వాళ్ళు ఇదే లాంగ్వేజు, వీళ్ళు ఇదే లాంగ్వేజు, వాళ్ళు అదే లాంగ్వేజ్. డిఫరెన్సెస్ ఎక్కడుంటాయి? ఒకవేళ డిఫరెన్సెస్ వచ్చినా చాలా నామినల్, చాలా మినిమం అన్నమాట. నీకు లడ్డు కావాలా, నాకు గులాబ్ జామున్ కావాలా, దట్ కెన్ బి అడ్జస్టెడ్. కరెక్ట్. కానీ నిజానికి ప్రసాదం చాలా బాగుంటుందండి. ఏ రోజు ఏ ప్రసాదం చేసినా ఆ క్వాలిటీ అనేది కనపడుతుంది. ఆ ప్రసాదమే కదా, ఈ ఆయిల్ వాడేద్దాం, లేదంటే ఈ క్వాలిటీ లేకుండా ఏదో చేసేద్దాం అనేది మనకి ఎక్కడా కనిపించదు. ఆ స్వచ్ఛత, ఆ ప్యూరిటీ అనేది వాళ్ళు ఎంత నిబద్ధతతో చేశారనేది ఆ ప్రసాదం తిన్నప్పుడే తెలుస్తుంది నిజానికి. అది మా హరే కృష్ణ మూమెంట్కి ఇంకొక పేరు ఏమిటంటే, ఇట్స్ ఎ రిలీజియన్ ఆఫ్ కిచెన్. కిచెన్ రిలీజియన్ అనమాట. అంటే మేము ప్రసాదానికి చాలా ఇంపార్టెన్స్, వాల్యూ ఇస్తాం అన్నమాట. నేను కొత్తగా ఈ హరే కృష్ణ మూమెంట్లోకి వచ్చినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. చిన్నప్పటి నుండి మనకి ప్రసాదం అంటే ఏంటి, మనం చెయ్యలా పెడతాము, వాళ్ళు ఒక చిన్న లడ్డు పీసో లేకపోతే చిన్న కొబ్బరి ముక్కను పెడతారు, దాన్ని చాలా జాగ్రత్తగా మనం స్వీకరిస్తాం, చాలా బాగుంది అనుకుంటాం. ఇలా హరే కృష్ణ ఈ మూమెంట్కి రాగానే ఒక ప్రోగ్రాం తర్వాత ఎవరో ఒక భక్తుడు అనౌన్స్ చేశారన్నమాట, ఇప్పుడు అందరికీ కాస్త ప్రసాదాలు లభిస్తాయి, మీరు తీసుకోవచ్చు అని చెప్పాడు. సరే అనేసి మేము కూడా వెళ్ళాము. అంటే అక్కడ ఏమన్నా తీసుకుంటారంటే అది ఇస్తారు కదా, దొన్నలు కానీ లేకపోతే చిన్న ఇస్తే వాళ్ళు లోనకి వెళ్ళి అందరూ కూర్చుంటున్నారు వరుసలో. ఏమిటంటే ఇక్కడ ఎక్కడ ప్రసాదం ఇచ్చేదంటే మీరు కూడా కూర్చుండి అని చెప్పారు. మేము అక్కడ కూర్చుంటే పూర్తి భోజనం అన్నమాట. అప్పుడు ఆ భక్తుడు చెప్తున్నాడు, ఇక్కడ ప్రసాదము అంటే పూర్తి భోజనము, అంతేకాదు రోజంతా మేము ప్రసాదాలే తింటామంటాడు. అద్భుతం. అద్భుతం అండి, చాలా మంచి ఫిలాసఫీ ప్రభుపాదుల వారు ఇచ్చారు. సో మా దేవస్థానాల్లో అందుకనే ప్రసాదాలకు మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. రెండవది ఈ కీర్తనలు, ఈ హరినామానికి మంచి ఇంపార్టెన్స్ ఇస్తాము. తర్వాత మూడోది ఏమిటంటే ఈ మన ఆచార్యులు వారు రాసిన ఈ భగవద్గీత, దాని ద్వారా వచ్చిన పుస్తకాలు, అంటే ఆ జ్ఞానం తెలియాలనేసి అన్నమాట. ఆ నాలెడ్జ్కి కూడా మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అన్నమాట.
కానీ మీ దినచర్య ఎలా ఉంటుందండి ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత? యాక్చువల్‌గా మేమందరం కూడా బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి, ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రాతకాల సాధన అనేది ఉంటుందన్నమాట. ఇది ఆచార్యుల వారు ఇచ్చిన ప్రవేశపెట్టినదన్నమాట ఇది. ఏం చేస్తారు సార్? సో, బ్రహ్మ ముహూర్తం అనేది ఎప్పుడొస్తుందంటే, సూర్యోదయానికి 96 మినిట్స్ ముందొస్తుందన్నమాట. ఒక ముహూర్తము అంటే 48 నిమిషాలు. సో, బ్రహ్మ ముహూర్తం అనేది 96 అంటే 2 ముహూర్తాల ముందుమాట. సూర్యోదయం అంటే ఉదాహరణకి ఈరోజు సూర్యోదయం 6కి అప్రాక్సిమేట్‌గా 4:24. సో, మా గురువుగారు ఏమన్నారంటే 4:30 నుండి 5:15 వరకు మాకు ఈ సాధన ప్రోగ్రామ్ అనేది ఇచ్చారన్నమాట. ఏమిటి సాధన? ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, స్వామికి ఆ రాధా గోవిందులకు, రాధాకృష్ణులకు మంగళ హారతి ఉంటుందన్నమాట. సో, కాంషల్లు కరెక్ట్‌గా 4:30కి మోగుతుంది. మా గురువుగారు ఇంకోటి చెప్పారు ఏంటంటే, దేవస్థానంలో ఆ టైం అనేది ఎగ్జాక్ట్‌గా ఉండాలి. కరెక్ట్. అంటే మన చేతి వాచ్‌ని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్‌గా. అంత పర్ఫెక్ట్‌గా చేయడానికి మేము ప్రయత్నిస్తుంటాం. సో, 4:30కి కర్టెన్ ఓపెన్ అయ్యి, ఆ దేవాది దేవుడి దర్శనము. ఫస్ట్ మేము ఆచార్యుల వారికి ప్రార్థనలు సమర్పించి, కీర్తనలతో ఆ రాధా కృష్ణుడిని మేము కొలిచి, ఆ తర్వాత నరసింహస్వామి పూజ చేస్తామన్నమాట. ప్రతి హరే కృష్ణ దేవస్థానంలో ఈ లక్ష్మీ నరసింహ ఉపాసన అనేది మాకు మార్నింగ్‌లో ఈ సాధనలో భాగం అన్నమాట. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, హరే కృష్ణ అంటే వీళ్ళు కృష్ణుడే అనేసేసి. అవును. అవును. అది నేను అక్కడికే వస్తున్నా. లక్ష్మీ నరసింహను ఉపాసించకుండా మాది రోజు గడవదు. ఆయన ఉపాసన పూర్తి కాగానే తర్వాత భగవంతుడి యొక్క భక్తులను కూడా ఉపాసిస్తాం మేము. ఉదాహరణకి తులసి. ప్రతిరోజు కూడా తులసి అంటే ఆ ప్లాంట్ ఉంటుంది కదా, తులసి ప్లాంట్ అన్నమాట. షీ ఈజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ అన్నమాట. సో, ఆమెను మేము పూజ చేస్తాం. తులసి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం. చేసిన తర్వాత ఆచార్య పూజ కూడా ఉంటుంది. అది అయిన తర్వాత 5:15 నుండి 7:15కి 2 గంటల పాటు మేము హరే కృష్ణ ఈ మెడిటేషన్ చేస్తాం అన్నమాట. భక్తులందరూ కూడా దేవస్థానంలోనే అక్కడ కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పి మందరంగా వినాలన్నమాట. ఈ మెడిటేషన్లో సీక్రెట్ ఏమిటంటే వినడం. ఆ శబ్దం కనుక ఈ కర్ణాల ద్వారా మన హృదయానికి చేరుకుంటే, దట్స్ ఇట్. దెర్ విల్ బి బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మన జీవితంలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో, మేము 2 గంటల పాటు ఆ హరినామంలో లీనమైపోతాం. అది పూర్తి కాగానే వేదాంతం పైన ఒక క్లాస్ ఉంటుంది. వేదాంతం పైన కమెంటరీ శ్రీమద్ భాగవతం అంటారు. ఆ శ్రీమద్ భాగవతంలో మేము ఒక్కొక్క శ్లోకం తీసుకుంటాం. అంటే రోజుకు ఒక స్పీకర్ ఎవరో ఉంటారు. ఆ శ్లోకాన్ని తీసుకుని అందరూ కూడా ఆ శ్లోకాన్ని ఫస్ట్ దాన్ని వాళ్ళు రిసైట్ చేస్తారన్నమాట. చేసిన తర్వాత ఒక 40 నిమిషాల పాటు ఆ వక్త ఒక్క శ్లోకం పైన చెప్తాడనమాట. ఎట్లా నేర్చుకోవచ్చు, దీన్ని ఎట్లా మనం వర్తించవచ్చు, అమలుపరచవచ్చు, అట్లా ఆయన తన యొక్క రియలైజేషన్ చెప్తాడనమాట. ఎందుకంటే ఆ వక్త కాస్త సీనియర్ డివోటీ అయి ఉంటాడనమాట, మంచి సీనియర్ అయి ఉంటాడు. సో, ఆ రకంగా మేము ఆ క్లాస్ పూర్తి కాగానే అల్పాహారం తీసుకుంటాం 9కి. 9:15 అట్లా తీసుకుని 9:30, 10 మేము వివిధ సర్వీసెస్ ఉంటాయన్నమాట. సర్వీసెస్ అంటే కొంతమంది బయటకు వెళ్తారు ప్రచారానికి, కొంతమంది ఇట్లాగా మా కిచెన్లు ఇవన్నీ రన్ చేయడానికి వెళ్తుంటాం. కొంతమంది ఏమో ఏమంటారు, కొంతమంది డోనర్స్ని కలవడానికి, లేకపోతే అట్లాంటి టెంపుల్ మేనేజ్మెంటు, గోశాల మేనేజ్మెంటు అట్లా చాలా ఉంటాయి మాకు. ఇలా వివిధమైన సేవలు అందిస్తూ కొంతమంది అయితే మన అక్షయ పాత్రకు వెళ్తుంటారు. సో, ఆ రకంగా మేము సేవలన్నీ అందించి 7:30 మధ్యలో మేము వెనక్కి వచ్చేస్తాం. రాగానే కొద్దిగా స్నానాలు పూర్తి చేసి కావాలనుకుంటే కొద్దిగా అల్పాహారం మళ్ళీ తీసుకుంటారు. కానీ ఒక గ్లాస్ మిల్క్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటారు అన్నమాట. మా గోశాల ఉంది. ఆ గోశాల నుండి వచ్చే మిల్క్నే మేము భగవంతుడికి సమర్పించి ఆ మిల్క్ని మేము తీసుకుని బై 9:30 మేము పడుకుని పోతాం. 9:30కి పడుకుని పోయి బై 3:30, 3:45 మేము లేస్తాం. మై గాడ్. సో షార్ప్ అనమాట. అంత 9:30 కల్లా లైట్లన్నీ అయిపోతాయి, కట్ ఆఫ్ అయిపోతాయి.
వైఫైలు ఇవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోతాయి. సో మేమందరం కూడా పడుకుంటాం. యాక్చువల్‌గా అది చాలా మంచి అలవాటు. ఆరోగ్యపరంగా కూడా చూస్తే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్. ఇప్పుడు విలేజ్‌లో కూడా చూస్తే వాళ్ళు చేసేది ఇదే. సూర్యోదయం కాగానే వాళ్ళు కూడా పడుకుని పోతారు. 8:30 9 పడుకుని పోతారు. ఇక్కడ వివిధ పనులు, కర్తవ్యాల వల్ల అది లేట్ అయిపోతుంటుంది. 1 గంట, 2 గంటలు, 3 గంటలు కూడా అవుతుంటుంది ఎర్లీ మార్నింగ్. సో సో ఇదండి మా రోజు మాట. 3:30, 3:45 లేస్తాము. 9:30 కల్లా పడుకుని పోతాము. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, వచ్చే సంవత్సరం ఏ రోజు గ్రహణం ఉందో, రేపు ఏ సమయానికి సూర్యోదయం అవుతుందో, ఏ సమయానికి సూర్యాస్తమయం అవుతుందో అనేది ఈ రోజే మన వాళ్ళు చక్కగా క్యాలిక్యులేట్ చేసి రాస్తారు. అది అలాగే జరుగుతుంది కూడా. అది ఎలా సాధ్యం అంటే ఎలా చెప్తారు సార్? యాక్చువల్‌గా ఈ పంచాంగము అయితే ఈ ఏమంటారు ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ వాటెవర్ దే కాల్, అవన్నీ కూడా ఇండియాలో చాలా హైలీ ఎవాల్వ్డ్ అండి ఫర్ ఏజెస్ టుగెదర్. కరెక్ట్. మా పరంపరలోనే మా యొక్క గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతులు, ఆయన పేరు సిద్ధాంత సరస్వతి. ఆయన వీటన్నిటి మీద కూడా ఆయన కొన్ని పుస్తకాలు రాశారన్నమాట. సో ఇది ఎంత ప్రిసైజ్ సైన్స్ అంటే, అదే మీరు అన్నట్టు ముహూర్తాలు, ఆ గ్రహణాలు, ఆ సమయాలన్నీ కూడా ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. సో కాకపోతే అన్ఫార్చునేట్గా ఏంటంటే మనం వాటిని అన్నిటిని పక్కన పెట్టేసాం. అవును. వాటిని కానీ మనం రివైవ్ చేయగలిగితే వీ కెన్ సేవ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి ఆస్ట్రాలజర్ కానీ మంచి అది ఎవరైనా ఉండుంటే వచ్చే విపదాలన్నీ ముందుగానే వాడు వార్నింగ్ ఇస్తాడు. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఆయుర్వేదం అని కూడా ఉంది, అది కూడా వేదమే. ఆయుర్వేదం అని ఉంది. చిన్న చిన్న హెర్బల్ మెడిసిన్స్తో వాటితో కూడా జబ్బులన్నీ తగ్గించుకోవచ్చు. కానీ వీటన్నిటికీ కూడా ఎసెన్స్ ఏమిటంటే ఈ భగవద్గీత. వేదైష్ట సర్వైం అహమేవ వేద్య అన్నాడు కృష్ణుడు. అంటే అన్ని వేదాలలో ఎక్కడ వెతికినా సరే నా గురించే వెతుకుతున్నారు అంటాడు భగవంతుడు. అంటే ఒక్కసారి మనం భగవద్గీత అర్థం చేసుకుంటే వారికి ఆయుర్వేదం కానీ లేకపోతే జ్యోతిష్ శాస్త్రం కానీ ఆస్ట్రాలజీ కానీ ఇది కానీ అన్ని శాస్త్రాలు అర్థమవుతాయి అన్నమాట. సో మా యొక్క అంటే ఈ హరే కృష్ణ యొక్క కంట్రిబ్యూషన్ ఏమిటంటే, మా ఆచార్యులు వారు ఇచ్చిన ఆ భగవద్గీత యథాతథాన్ని కనుక మనం చదవగలిగితే మీది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. మీరు ఆయుర్వేదిక్ డాక్టరా, ఎంబీబీఎస్ డాక్టరా, లేకపోతే లాయరా, ఇంజనీరా, ఏదైనా కావచ్చు. అదే ఫీల్డ్లో యూ కెన్ ఎక్సెల్ నైస్లీ. చక్కగా మీరు ముందుకు వెళ్ళచ్చు. తర్వాత మీరు కూడా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు కాస్త ప్రశాంతంగా ఉంటే 10 మందికి మీరు ప్రశాంతంగా సేవలు అందించగలుగుతారు అన్నమాట. సో దిస్ ఈస్ ద సీక్రెట్ అండి. మనం ఏ వేదాల్లో కానీ లేదా ఏ శాస్త్రంలో కానీ మనం ముందుకు వెళ్ళాలనుకున్నా ఫస్ట్ నా రికమెండేషన్ ఏమిటంటే భగవద్గీత చదువుకోండి. ఈ భగవద్గీత యథాతథాన్ని చదివితే మీకు చాలా క్లారిటీ వస్తుంది. తద్వారా మిగతా రంగాల్లో కూడా మీరు చక్కగా పెర్ఫామ్ చేయొచ్చు. నేను మా పిల్లలకి కనీసం రోజుకు ఒక 2 పేజీలన్నా చదవండి భగవద్గీత అని అడిగితే వాళ్ళు గొప్ప ప్రశ్న వేశారు. ఎంతో మంది రాస్తారు భగవద్గీతని, ఏ భగవద్గీత మేము కొనాలి ఇప్పుడు అని. సో నాకే అర్థం కాలే. అవును కదా, ఈ ప్రశ్న ఒకటి ఉంది, అడుగుదాం అనుకున్నాను. మంచి ప్రశ్న, చాలా ఇంటెలిజెంట్ ప్రశ్న. ఇప్పుడు చూస్తే మనం అప్రాక్సిమేట్లీ ఒక 1200 అట్లా ఉంటాయి ఎడిషన్స్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్కోణంలో రాసినట్టుగా మనం చూస్తుంటాం. ఒక డాక్టర్ ఏం రాశాడు అంటే కృష్ణుడిని ఒక డాక్టర్ కింద చూపిస్తూ, అర్జునుడిని పేషెంట్ కింద చూపిస్తూ. కానీ మా గురువుగారు ఏమన్నారు అంటే, ఇది శాస్త్రము, ఇది ఏదో ఎవరో రాసిన పుస్తకం కాదు, ఇది సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన శాస్త్రం ఇది. మరి కృష్ణుడు ఇచ్చిన ఈ వాక్యాలు అర్థం కావాలి అంటే వాడు ఆ కృష్ణుడు సంప్రదాయంలో కృష్ణ భక్తుడై ఉండాలి అని చెప్పారు అన్నమాట. అప్పుడు అర్థమవుతుంది మనకి, నిజంగా అర్థమవుతుంది అన్నమాట. లేకపోతే భగవద్గీత ఇచ్చే కొన్ని బెనిఫిట్స్ లభిస్తాయి అందరికీ కూడా. అంటే ఎక్కడైతే కొన్ని ఫలాలు అన్నీ ఉంటాయి కదా, ఇది భగవద్గీత ఒక పెద్ద వృక్షం అనుకుంటే కొన్ని ఫలాలు కోసుకోవచ్చు. కానీ మీకు నిజంగా బెనిఫిట్ కావాలి అంటే ఆ పూర్తి నీడ, ఆ ప్రశాంతత,
అదన్నీ మీకు కావాలి, ఆ పళ్ళు కావాలి, ఫలాలు అన్నీ కావాలి అంటే దెన్ సంప్రదాయబద్ధంగా వచ్చే ఆచారాల దగ్గర నేర్చుకోవడం అనేది ఉత్తమం అన్నమాట. ప్రభుపాదుల వారు చూస్తే ఆయన 32వ ఆచార్యులు. ఏంటి 32? బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అన్నమాట మాది. బ్రహ్మదేవుడి నుండి వస్తున్న సంప్రదాయం. బ్రహ్మ, ఆయన దగ్గర నుండి నారదముని వారు, వ్యాసదేవుడు, మధ్వాచార్యులు, మధ్వాచార్య పరంపరలో మా ఈ హరే కృష్ణ పరంపర వస్తుంది. అందులో 32వ ఆచార్యుల వారు ప్రభుపాదుల వారు. బ్రహ్మదేవుడు ఒకటైతే ప్రభుపాదుల వారు 32. మరి బ్రహ్మదేవుడికి ఎవరు చెప్పారు? సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు, ఆ నారాయణుడే. సో ఈ సంప్రదాయంలో వస్తున్న ఆచార్యులు కనుక ఆయన భగవంతుడు భక్తుడు కనుక కృష్ణుడు కూడా ఏమంటాడంటే భగవద్గీతలో, అర్జున నీకు నేను ఎందుకు చెప్తున్నాను ఈ భగవద్గీత అంటే, భక్తోసి ప్రియోసిమే, నువ్వు నాకు చాలా ప్రియమైన సకుడివి మరియు భక్తుడివి, నీకు అందుకుని నీకు చెప్తున్నా అని చెప్తాడు అనమాట. చివరిలో మళ్ళీ ఏం చెప్తాడంటే శ్రీకృష్ణుడు, ఈ జ్ఞానము నా భక్తుడికి కాకపోతే అర్థం కాదని చెప్తాడు. అందుకనే ఈ భగవద్గీత చదవాలి అంటే ఒక్క చిన్న కండిషన్ ఉంది. ఏంటి? అట్లీస్ట్ థియరిటికల్గా ఆ శ్రీకృష్ణుడే భగవంతుడు, దేవాది దేవుడు అన్న నమ్మకంతో చదివితే చాలు, అర్థమైపోతుంది. రైట్. ఆ నమ్మకం లేకపోతే అంటే అదే కృష్ణుడు ఏదో డాక్టరు లేదా కృష్ణుడు ఏదో ఇది అనుకుంటే అవ్వదు. ఆయన దేవాది దేవుడు, భగవంతుడు అనేసి జస్ట్ థియరిటికల్గా మనం ఒప్పుకుని ముందుకు వెళ్తే ఈ జర్నీలో తేలిక అవుతుంది. ఫార్చునేట్గా మా ఆచార్యులు వారు సంస్కృతంలో ఉండే భగవద్గీతను ఇప్పుడు తెలుగులో కూడా, ఇంగ్లీష్లో, ఈ లాంగ్వేజెస్లో లభిస్తోంది. 84 లాంగ్వేజెస్లో ఉన్నాయండి ఈ భగవద్గీత. బ్రెయిలీ లిపిలో కూడా ఉందండి. అంటే అందులో కూడా మనం ఈ భగవద్గీత అనేది లభిస్తాం. ఇక్కడ మన టెంపుల్లో పెట్టినట్టున్నారు కదండి. నేను అసలు అవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాను సార్. నిజంగా మీరేమో అక్కడ చేయనివ్వలేదు, మీరు ఇక్కడ చేస్తున్నాం. యువర్ వెల్కమ్, యువర్ వెల్కమ్. ఆ బ్రెయిలీ బుక్స్ కూడా కొంతమంది నేర్చుకుంటున్నారండి ఇప్పుడు భగవద్గీత. దే ఆర్ ఎంజాయింగ్. కరెక్ట్, కరెక్ట్. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి గురువు అని ఎలా చూస్ చేసుకోవాలి అసలు? అది సో నేను చెప్తున్నట్టుగా మీరు చూడాల్సింది ఏంటంటే, ఈ గురువులకు ఇంకొక గురువు ఉన్నారా లేదా, అది ఫస్ట్ ప్రశ్న. అంటే ఒక గురువు దగ్గర నేర్చుకున్నాడు, మరి ఆ గురువుకి ఇంకొక గురువు ఉన్నాడా? ఓహో, పరంపర. పరంపర. ఆ గురు పరంపర ఎక్కడి నుండి? సాక్షాత్తు ఆ దేవుడి నుండే ప్రారంభమై ఉండాలి. భగవంతుడు, నేను చెప్పాను కదండి, ఈ ప్రపంచం నుండి దూరంగా ఏదో ఎలూఫ్గా లేడు. అంటే అదేదో దిస్ ఈజ్ అ ఫర్బిడెన్ ప్లేస్ అని కాదు. ఈ ప్రపంచంలో ఈ జ్ఞానాన్ని బోధించడానికి ఆయన పరంపరలు ప్రారంభించాడు. భగవంతుడే ఈ జ్ఞానాన్ని పంపించాడు మన వాళ్ళకి చేరడానికి. సో ఇలాగా అనాదిగా కాస్త పురాతనంగా వస్తున్న సంప్రదాయాల్లో మనం నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏమిటంటే, ఈ కాలానికి వీటన్నిటికీ తట్టుకుని ఇవన్నీ సర్వైవ్ అయినాయి. లక్షలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు ఇవన్నీ సర్వైవ్ అయినాయి అన్నమాట. సో మనకు కూడా ఏంటంటే అట్లాంటి కండెన్స్డ్ ఎక్స్పీరియన్స్ మనకు లభిస్తుంది అన్నమాట. ఆ విజ్డమ్ అనేది మళ్ళీ మనం ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎక్స్పెరిమెంటెడ్, ఫైనలైజ్డ్, డిసైడెడ్. మనం జస్ట్ తినడమే, ఒలిచిపెట్టినట్టుగా తినడమే అంతే అన్నమాట. సో అందుకనే ఐ ఆల్వేస్ రికమెండ్, మీరు ఎవరైనా ఒక గురువు, నేను గురువుని ఎవరైనా వస్తే జస్ట్ అడగండి మీ గురువులు ఎవరు అనేసి. ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను ఎంబీబీఎస్, నాకు ఆపరేషన్ నేను బాగా చేస్తాను, హార్ట్ ఆపరేషను రండి అని అడిగారు అనుకోండి, మనం అంటే జనరల్గా ఏం చేస్తాం, కొద్దిగా చెక్ చేస్తాం ఆయన ఏ కాలేజ్, అవును, ఏ హాస్పిటల్లో ఎన్ని ఆపరేషన్స్ చేశారు, సక్సెస్ రేట్ ఏమిటి అనేసి వాడు చెప్తాడు అనమాట. నేను ఫలానా ఎయిమ్స్ లేకపోతే హార్వర్డ్ లేకపోతే స్టాన్ఫర్డ్ అని చెప్తే, అబ్బో అంత పెద్ద గురువుల నుండి నేర్చుకున్నాడు, మంచోడు అనేసి మనకు నమ్మకం వస్తుంది. అదే ఎంబీబీఎస్ డాక్టర్ ఏమంటాడంటే, లేదు నాకు కళలో నాకు జ్ఞానోదయం అయింది, నాకు మొత్తం ఎంబీబీఎస్ అంతా అవగాహన వచ్చేసింది, ఇప్పుడు మీరు రండి నేను ఆపరేషన్ చేస్తున్నాను అనుకో, ఎవరైనా వెళ్తారా? రీసెంట్గా ఒక మిస్టర్, అంటే నేను పేరు చెప్పదలుచుకోలేదు, మిస్టర్ సంబడి, వాడు ఏం చేశాడంటే సర్టిఫికెట్లు ఏవో ఫోర్జింగ్ చేసి
నేను పెద్ద సర్జన్ అనేసి చెప్పుకున్నాడు. నేను యూకే నుండి వస్తున్నానని చెప్పాడు అనమాట. 10-12 హార్ట్ ఆపరేషన్స్ ఫెయిల్ అయ్యి చనిపోయారు. ఎవడో కేసు వేస్తే అప్పుడు పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది అనమాట. చూసారా, అంటే గురువు లేకపోతే రిస్కీ. చేస్తాడేమో కానీ ఎటు పెడతామో మార్గం అది. అలాగే గురువులు చెప్పచ్చు, ఏదో అనిపిస్తుంది అనిపించవచ్చు, కానీ రిస్కీ. ఎంతవరకు మనం ముందుకెళ్ళగలం, ఎక్కడికి వెళ్తాం. యాక్చువల్గా మీ తల్లిదండ్రులు మీకు పెట్టిన పేరేమిటి? ఈరోజు ఇంత పెద్ద పేరు ఎవరు పెడతారు యాక్చువల్గా మీకు? నాకు అంటే ఇప్పుడు దీక్ష పూర్తయింది కాబట్టి నా దీక్ష పేరు ఏమిటంటే సత్య గౌర చంద్ర దాస. గౌర చంద్ర అంటే అది చైతన్య మహాప్రభుల వారి యొక్క పేరు అన్నమాట. ఎవరు చైతన్య మహాప్రభులు వారంటే శాస్త్రాలు చెప్పేది ఏమిటంటే ఆయన సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి భక్తావతారం. వెస్ట్ బెంగాల్లో వెలిసిన ఒక అవతారం అన్నమాట. 500 years బ్యాక్ ఈ సంకీర్తనోద్యమాన్ని ప్రారంభించింది ఆయనే స్వయంగా. భగవంతుడి యొక్క భక్తావతారం. ఆ పరంపరలో వస్తున్న వారే ఆచార్యులు. అది చెప్పాను కదండి, 32వ ఆచార్యులు అన్నమాట. చైతన్య మహాప్రభులు వారి యొక్క గురువులు మధ్వ సంప్రదాయంలో వచ్చారు అన్నమాట. ఆయన కూడా గురువు ఉన్నారు. దేవుడు వచ్చినా సరే గురువుని తీసుకుంటాడు. చూడండి, కృష్ణుడు సాందీపుని ముని దగ్గర నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకో అవసరమే లేదు, ఆయన కూడా గురువు దగ్గరికి గురువునే. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ చూపిస్తున్నాడు అనమాట. రోజు పగటిపూట అండి ఒక కళ నేర్చేసుకునేవాడు స్వామి కృష్ణుడు బలరాముడు. నైట్ కల్లా అది ప్రాక్టీస్ అయిపోయేది కంప్లీట్గా. నెక్స్ట్ రోజున ఇంకొకటి 64 రోజులు 64 కళలు నేర్చుకున్నాడు. యాక్చువల్గా ఆయన నేర్చుకోవాల్సిందంటూ ఏం లేదు, కానీ చూపించడానికి అలా 64 రోజులు ఆయన నేర్చుకున్నారు అనమాట. సో ఆ రకంగా సత్య అంటే ఇటర్నల్, ఎప్పుడు ఉండేది. గౌరచంద్ర అది చంద్రుల అంటే గౌర అంటే చైతన్య మహాప్రభులు వారు. దాస అంటే ఆయన సేవకుడు అన్నమాట. అంటే మా పేర్లు అన్ని చోట్ల దాస అని వస్తుందన్నమాట. కృష్ణదాస, గోవిందదాస, అలాగే గౌరదాస అట్లా వస్తుందన్నమాట పేరు. చాలామంది ఏమనుకుంటారంటే దాస అంటే మేము బెంగాల్ వాళ్ళమేమో అనుకుంటారు. మాకు అంటే సంప్రదాయం అక్కడ నుండి రావచ్చు, కానీ ఇది యూనివర్సల్ రిలీజియన్, యూనివర్సల్ సంప్రదాయం అన్నమాట. కానీ సంకల్ప బలం అని అంటారు కదండి. నిజానికి ప్రతి ఒక్కళ్ళం ఈరోజు నేను మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, లేదా ఇంత సంపాదించాలి, లేదా మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, ఇలాంటి ఎన్నో కోరికలు కోరుకుంటూనే ఉంటారు నిజ జీవితంలో ప్రతి ఒక్కళ్ళు. నిజమైన సంకల్ప బలం అంటే ఏమిటి? ఇలా కోరికలు కోరుకోవడంలో తప్పంటూ లేదు. అంటే ఏదో ప్లాన్ ఉండాలి కదా, మా అబ్బాయి ఫలానా కావాలి అట్లా. కానీ ఇక్కడ ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే ఆ టార్గెట్ మీద బాగా ఫిక్స్ అయిపోతే అక్కడ ఇష్యూ వస్తుందన్నమాట. ఏంటా ఇష్యూ? ఒకవేళ రాకపోతే ఆ అబ్బాయి ఫ్రస్ట్రేషను, పేరెంట్స్ ఫ్రస్ట్రేషను, ఇది చాలా ఎక్కువైపోయింది అనమాట. సో భగవద్గీత ఏం చెప్తోంది అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దాని అర్థం ఏమిటంటే, నాయన నీకు టార్గెట్ ఉండొచ్చు. సరే, ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడు, నాకు 80 మార్కులు రావాలని అనుకుంటాడు. సరే, టార్గెట్, దానికి తగ్గట్టుగా కష్టపడుతున్నాడు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు అంటే, నీ చేతిలో ఉన్నది ఏంటంటే నువ్వు చేయగలిగిన కర్మ. నెక్స్ట్ స్టెప్ ఏం చేయగలవు, అది చేయి. ఫలితాలు మాత్రం మానవుడి చేతిలో లేదు, అది భగవంతుడి చేతిలో ఉంది. సో ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో, అంటే ఈ డివిజన్ అనమాట. ఏంటి ఆ డివిజను? నా చేతిలో ఉన్నది ఏంటి? కర్మ, అంటే నేను చేయాల్సిన డ్యూటీ. కానీ భగవంతుడి చేతిలో ఆ ఫలితం ఉందన్నమాట. సో నేను చేసి, స్వామి ఇంకా నీ ఇష్టం, నాది బెస్ట్ కెపాసిటీ నేను చేశాను, ఇంకా నీ ఇష్టం అనేసి ఎవరైతే ఆ రకంగా దేవుడి మీద ఆధారపడి తన కర్మలు చేస్తాడో వాడు సంకల్ప బలం గట్టిగా ఉంటుంది. మళ్ళీ వాడిలో టెన్షన్లు ఉండవు, యాంగ్జైటీస్ ఉండవు. ఆ వచ్చే ఫలితం మీద కూడా వీడు అంటే దాని మీద ఏంటారు, ఎమోషన్స్ ఏం పెట్టాడు, ఏది ఇస్తే అది, ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా సరే భగవంతుడి యొక్క అనుగ్రహము అని తీసుకుని నెక్స్ట్ టైం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, నెక్స్ట్ టైం ఏమైనా ఇంకా చేసుకోవాలనేసి ఆలోచిస్తాడు తప్పితే హీ విల్ నాట్ బి డిప్రెస్డ్, హీ విల్ నాట్ గో టు నెగటివ్ పాత్. కరెక్ట్. అంటే ఒక మంచి బ్రైట్ స్టూడెంటు, ఇక్కడ చాలా మంచి కాలేజ్ మాట హైదరాబాద్లో, అంటే వీ డోంట్ వాంట్ టు నేమ్ ద ఇన్స్టిట్యూషన్. ఎస్ సార్.
ఆయన అక్కడ పాస్ అయ్యి విదేశాలకు వెళ్ళాడు చదువుకోవడానికి. చాలా బ్రైట్ స్టూడెంట్ ఆ అబ్బాయి. విదేశాలకు వెళ్ళినప్పుడు అంటే మేము న్యూస్ పేపర్‌లో చదివినదంతాను. ఆయన టార్గెట్ ఏంటంటే 95 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాడు. 93 వచ్చినాయి. కెన్ యూ బిలీవ్? ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయాడు. అండ్ హి కమిటెడ్ సూసైడ్. అయ్యో! ఆ 2 మార్కులు తగ్గాయనా? అయ్యో నారాయణ! మరి ఎక్కడొచ్చింది ఈ సమస్య? సో, కృష్ణుడు ఏమంటాడు అంటే ఆ వచ్చే ఫలితం ఉంటుంది చూసారా? అంటే 93, 95, 99 అది మానవుడికి అతీతంగా ఉండే ఫలితం అది. అంటే మన చేతిలో లేదది. నువ్వు అనుకోవచ్చు. సో, డోంట్ బికమ్ ఎమోషనల్ అబౌట్ 95. ఓకే. ఆ ఫిగర్ మీద నువ్వు ఫిక్స్ అయిపోవద్దు. దాని మీద నువ్వు ఎమోషన్స్ పెట్టొద్దు. అది ఇది కావచ్చు, అది కావచ్చు. అంతా దేవుడి ఇచ్చ అనేది మనం వెళ్ళిపోవడం అంత జీవితంలో. అలా స్పోర్టివ్‌గా ఉండాలండి. కరెక్ట్. జీవితంలో మనం నెగ్గాలి అంటే ఆ రిజల్ట్ మీద కొద్దిగా స్పోర్టివ్‌గా ఉండాలన్నమాట. మన స్పోర్ట్స్‌మెన్‌లో చూస్తుంటాం కదా! క్రికెట్ మ్యాచ్‌లో ఎంతోమంది ఆడుతుంటారు. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంటుంది. అదర్‌వైజ్ వాళ్ళు సర్వైవ్ కాలేరు. కరెక్ట్ సార్. అలాగే మనం కూడా జీవితంలో ఇలాగ సరే 95 అనుకున్నాం. సరే భగవంతుడి మీద ఆధారపడి నువ్వు చెయ్యి. మన కర్మ ఫలితమో ఏదో 93 వచ్చింది. నెక్స్ట్ టైం నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. 93 కూడా ఏం తక్కువ కాదు కదా! అవును కదా! లక్షలాది మందికి సాధ్యం కాదు, నీకు సాధ్యమైంది. అట్లాగా కొద్దిగా ఈ భగవద్గీతను అర్థం చేసుకుంటే ఆ అబ్బాయి బతికిపోయేవాడుగా. నిజం. అంత మంచి టాలెంట్ ఉన్నవాడు. చిన్న టెక్నిక్ అంతే ఇది. దాని మీద ఎమోషన్స్ పెట్టద్దు. జస్ట్ బీ న్యూట్రల్. ఎంత వస్తే అంత. అలా స్పోర్టివ్ అంత అయిపోయాయి. 3 ముక్కల్లో వాడు బతికిపోయేవాడు. నిజం. అందుకనే మేము రికమెండ్ చేసేది భగవద్గీత. భగవద్గీత చాలామంది ఏమనుకుంటారు అంటే ముసలోళ్ళు అయిన తర్వాత చదువుకోవాలనేసేసి. కానీ ఇప్పుడు కష్టం వచ్చింది ఎవరికి? ఆ యంగ్స్టర్‌కి. జస్ట్ ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు పాపం ఆ అబ్బాయి. సో మరి చిన్నప్పటి నుండి నేర్చుకోవాల్సిన గ్రంథము. అది నేను చెప్పాను చూడండి, ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడంటే 5 ఏళ్ల నుండి నేర్చుకోవాలి ఇది అంటాడు. 5 ఇయర్స్ నుండి నేర్చుకోవాలి ఇది. అప్పుడే ఆ వయసుకు వచ్చేటప్పటికి కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని వాడు ఎదుర్కోగలుగుతాడు అన్నమాట. కరెక్ట్. సో భగవద్గీత ఈజ్ కంపల్సరీ. అది మన చేతిలో ఉండాల్సిన ఒక కరపుస్తకం, హ్యాండ్ మాన్యువల్ అన్నమాట అది. సో వి రికమెండ్ ఎవ్రీబడి ఈ భగవద్గీత యథాతథము అన్న గ్రంథం అన్నమాట. అలాగే ప్రభుజీ ఏపీలో మనం ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ అనేది చేస్తూ ఉన్నామో దాని రూపకల్పన ఎలా జరిగింది అసలు? గవర్నమెంట్ వారి యొక్క రూపకల్పన, ఆనరబుల్ సీఎం గారి యొక్క ఆలోచన. ఒక పేదవాడికి కూడా 3 పూట్ల మంచి వసతులతో భోజనాలు పెట్టాలి అన్న సంకల్పము. సో దానికి మాతో పార్ట్నర్షిప్ చేయడం అనేది మా యొక్క ఏమంటారు ఒక గర్వకారణంగా భావిస్తున్నాం అన్నమాట. అంటే ఆల్రెడీ మాకు ఈ అక్షయ పాత్రతో ఇట్లాంటి కార్యక్రమాలతో ఎక్స్పీరియన్స్ ఉండడము, తర్వాత అక్కడ వారు గమనించడము అదంతా చూసి తర్వాత ఆ రకంగా మాకు ఈ అవకాశం రావడం జరిగిందన్నమాట. అలాగే కోకాపేటలో ఇప్పుడు నిర్మించబోతున్నటువంటి హెరిటేజ్ టవర్ ఏదైతే ఉందో అసలు అంటే అది నిర్మించవలసిన అవసరం ఏమిటి? ఇప్పుడు అందులో జరగబోయే కార్యక్రమాలు ఏమిటి? అసలు దేనికోసం అంటే ఏం చెప్తారు? సో ఇక్కడ మన కోకాపేటలో అక్కడ ఒక ఉదార స్వభావం కలిగిన కొంతమంది వాళ్ళ గోశాలలో భాగంగా ఒక 6 ఎకరాల భూమిని మాకు లాంగ్ లీజ్కి ఇచ్చారన్నమాట. ఆ భూమిలో మేము ఏమనుకున్నాము అంటే ఒక హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అనేసి ఒకటి కడదామని. అది వినూత్నంగా ఆగమం ప్రకారము ట్రెడిషనల్ ఎలిమెంట్స్ను తీసుకుని మరియు కొన్ని మోడర్న్ ఎలిమెంట్స్ని జోడించి ఒక హెరిటేజ్ టవర్గా, ఒక కల్చరల్ సెంటర్గా దాన్ని తీర్చిదిద్దడం చేయాలనేసి ఒక సంకల్పం అన్నమాట. ఇందులో ఆ టవర్ ఎంత ఎత్తు ఉంటుందంటే 430 అడుగులు. దానిపైన జగన్నాథ చక్రం ఉంటుందన్నమాట, సుదర్శన చక్రము. మన భద్రాచలంలో కూడా చూస్తాము సుదర్శన చక్రము. అంటే ఆ చక్రాలు కొద్దిగా వేరుగా ఉంటాయి కానీ అయినప్పటికీ అది సుదర్శనుడు అన్నమాట. సో 430 అడుగులు దానిపైన వస్తుంది ఈ చక్రం. సో లోన అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నమాట కొన్ని క్షేత్రాల నుండి. సీతారామచంద్రులు, హనుమంతుడు, రాధాకృష్ణులు బృందావనం నుండి, మన బాలాజీ తిరుమల నుండి, మాయాపూర్ నుండి ఈ చైతన్య మహాప్రభులు వారు, ఈ 4 దేవస్థానం అంటే 4 క్షేత్రాలు ఒకే చోట ఉండే ఈ హెరిటేజ్ టవర్. తర్వాత
ప్రతి వారికి కూడా ఏదో ఒకటి ఉండాలని చెప్పి కొన్ని మల్టీప్లెక్స్లు పెడుతున్నాం. ఓహో! ఆ హెరిటేజ్ టవర్లో కొన్ని మల్టీప్లెక్స్లు వస్తాయి. ఓకే. 4D కానీ 5D కానీ ట్రై చేస్తున్నాం. ఓకే. మరి చూపించేది ఏమిటి? మన శాస్త్రాలు అన్నమాట. అంటే మహాభారతం, రామాయణం, శ్రీమద్ భాగవతం, వీటివి ప్లస్ వీటి నుండి వచ్చే విలువలను అందరికీ చూపిస్తాం అన్నమాట. అంటే మోడ్రన్ ఫార్మాట్తో వీఆర్ టెలింగ్ ద ఏన్షియంట్ సీక్రెట్స్. ఏన్షియంట్ విలువలన్నీ కూడా మోడర్న్ ఫార్మాట్. ఎందుకు మోడర్న్ ఫార్మాట్ పెట్టాలి? ఎందుకంటే ఈ కరెంట్ జనరేషన్కి వాళ్ళకి మోడర్న్ ఫార్మాట్ ఒకటి తెలుసు. ఉదాహరణకి ఇప్పుడు మా టవర్లో ఎలా ఉంటుందంటే కొన్ని ట్రెడిషనల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ చక్కటి గ్లాస్ కూడా ఉంటుంది. ఓహో! గ్లాస్, బ్లూ గ్లాసు అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో చూడడానికి ఏంటంటే అది మనకి ఇప్పుడు గ్లాస్ అనేది చాలా పరిచయం. పెద్ద పెద్ద బిల్డింగ్స్, మాల్స్ చూస్తున్నాం కదా, అన్ని గ్లాసులు ఉంటాయి. సో దెర్ ఈస్ ఎ గ్లాస్ ఎలిమెంట్ అండ్ ఆల్సో దెర్ ఇస్ ఎ ట్రెడిషనల్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా మేము కంబైన్ చేసి మోడర్న్ ఫార్మాట్లు ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, యాజ్ ఎ సెడ్, ఈ జనరేషన్కి అది కావాలన్నమాట. అవునండి. పిల్లలకు కానీ లేకపోతే యంగ్స్టర్స్కి కానీ కావాలి. అందుకని ఆ రకంగా అది వీ థాట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. సో మల్టీప్లెక్స్లని, లైబ్రరీస్ అని చాలా హై టెక్నాలజీ డ్రివెన్ లైబ్రరీస్ మాట అన్ని. తర్వాత ఈ భగవద్గీత వీటన్నిటిని నేర్పించడానికి కొన్ని క్లాస్ రూమ్స్ అని, సెమినార్ హాల్స్ అని, ప్లస్ ఫ్యామిలీస్కి, చిల్డ్రన్స్కి సపరేట్ జోన్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకు చిల్డ్రన్ జోన్ ఉందనుకోండి, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ వన్ ఎగ్జాంపుల్. ఈ కాలంలో వాళ్ళకి కుంభకర్ణుడు ఎవరు అంటే అర్థం కాకపోవచ్చు. అవునవును. సో మేము అక్కడ ఏం చేస్తామంటే, ఒక పెద్ద కుంభకర్ణుడు ఇలా ఏదో ఉంటుంది, వాడు నాలుగు ఎలా ఉంటుందన్నమాట. అది ఒక జారుడు బల్ల, అమ్మాయో అబ్బాయో చిన్నపిల్లవాడు ఇలా బాగుతూ ఓ కుంభకర్ణుడు అంటాడు అనమాట. ఓకే. అట్లీస్ట్ వాళ్ళ మైండ్ లో ఒక కుంభకర్ణుడు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, రాక్షసుడు. వాళ్ళ గురించి ఏమిటో తెలుసుకొని ఒక క్యూరియాసిటీనే పెంచాలి అట్లీస్ట్. అట్లాంటి చిన్న చిన్న ఒక చిల్డ్రన్ జోన్ తయారు చేస్తున్నాం అన్నమాట. ఫ్యామిలీస్కి వీరందరికీ కూడా అక్కడ కూర్చొని కాస్త దే వాంట్ టు ఒక అంటే 6 acres నుండి ఒక 2 acres ఐఎమ్ గివింగ్ ఫర్ గార్డెన్స్ ఓన్లీ, పార్క్స్ అండ్ గార్డెన్స్. దే ఆల్ కెన్ హ్యాపీలీ సెట్. దర్శనాలు అయిన తర్వాత ప్రసాదాలు తీసుకోవచ్చు, ఉచితంగా మేము ఇస్తాం కొన్ని ప్రసాదాలు. అదర్వైజ్ వారికి కొంతగా ఏమన్నా ద్రవ్యాన్ని చెల్లించి వాళ్ళు తీసుకోవచ్చు. ఫ్యామిలీస్ అందరూ కూర్చోవచ్చు. తర్వాత కళ్యాణి ఉంటుంది, తర్వాత వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో సమ్ వాటర్ బాడీస్ ఆర్ దేర్. ఓకే ఓకే. ఆ తర్వాత ఆ టవర్ పైన లేజర్ షో కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే. ఓఆర్ఆర్ నుండి వెళ్తున్న వాళ్ళు కూడా లేజర్ షో చూడొచ్చు అన్నమాట. అద్భుతం. సో మోడర్న్ టెక్నాలజీని, ఏఐ బేస్డ్ టూల్స్ని, లేటెస్ట్ యానిమేషన్స్ని, థీమ్ పార్క్స్ని, వీటిని అన్నిటిని కంబైన్ చేసి దెర్ బి ఎ లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ మాట అక్కడ. సో దాట్ విల్ బి ద ఏమంటారు ఐకానిక్ డెస్టినేషన్ ఫర్ ఎంటైర్ స్టేట్ అండ్. ట్రూ ట్రూ ట్రూ. ఎప్పుడు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది సార్? మేము ఒక 4 ఏళ్లలో పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాం. అందరూ ముందుకు వస్తే ఇంకా వేగంగా చేయగలుగుతాం. మీకంటూ పర్సనల్గా తీరిన కోరికలు ఇంకా ఉన్నాయా సార్? మాకు చాలా కోరికలు ఉంటాయి. ఉదాహరణకి ఇది 4 ఏళ్లలో కట్టాలనేసి ఇది, అది కూడా కోరికే కదా. నిజంగా అది కూడా ఒక కోరిక. అట్లాగే ఎంతమందికి వీలైతే, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 1,00,000 మందికి భోజనాలు పెడుతున్నాను అనుకో, వై నాట్ 10 lakhs? ఓహో. ఏవి పర్సనలైజ్డ్ గా లేవు, ప్రజల కోసమే ఉన్నాయని. పరోపకారార్థం. మొత్తం మూమెంటే అదండి, పరోపకారార్థం. కానీ ఆ మూడు, ఆ యాటిట్యూడు అది రావాలి అంటే కొద్దిగా మనం ప్రాక్టీస్ చేయాలి, ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అందులోనే నా యొక్క స్వార్థం కూడా ఉంది అనేసి అర్థమైతే హ్యాపీగా చేస్తారు. నిజం నిజం. మరో జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలన్నది మీకు? అంటే మా ఆచార్యులు వారిని ఏం నేర్పించారు అంటే, ఇంకొక జన్మ ఉంటే ఎక్కడైనా కావచ్చు, కీట జన్మైనా పర్లేదు అంటారు. కాకపోతే నాకు భక్తుల యొక్క ఆ సాంగత్యం లభించాలి అంటారు అనమాట. స్వామికి భక్తి చేసే అవకాశం ఉంటే చాలు, అంతే. నాకు మోక్షం కూడా అవసరం లేదు, మళ్ళీ వెనకాల భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని కూడా మేము ఆశించము. మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహేతుకి త్వయి అనేసి చైతన్య మహాప్రభులు వారు చెప్పారనమాట. అంటే జన్మజన్మలకు నేను వచ్చినా పర్లేదు, కానీ నీ యొక్క సేవను నాకు సేవాభాగ్యాన్ని కల్పించు అంటాడు అనమాట. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం.
అందుకని చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా, మంచి ఇంటెలిజెంట్ పీపుల్ కూడా దీని పట్ల ఆకర్షితులు అవుతారు. కానీ దాని అర్థం ఇది ఒక ఏదో ఐఐటీలకు లేకపోతే ఐఐఎంలకి అని కాదు. అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసే అతి తేలికైన మార్గం అన్నమాట ఇది. నిజం. ఆ, సో అంటే తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే, కుల మత ప్రాంత భేదాలంటే ఏమి ఉండవు. ఉమ్, మా గట్టి నమ్మకం ఏంటంటే అందరూ కూడా భగవత్ సంబంధికులు, అందరూ కూడా ఆయనకు సంబంధికులు, ఆయన కొడుకులు, ఆయన సంబంధికులు. మనందరం యాక్చువల్గా ఒక ఫ్యామిలీ. అవునండి. శరీరాల వల్ల కాస్త డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి, కానీ ఆత్మస్వరూపులమైన మనకు అందరం కూడా ఆ భగవంతుడితో సంబంధం ఉందన్నమాట. సో అందరూ ఈక్వలే, ఆయన కంటిలో అందరూ సమానం అన్నమాట. సో ఎవరికి కూడా మేము రెస్ట్రిక్షన్ చేయమన్నమాట. మా దేవస్థానంలో ఈ కులం వాళ్ళు, ఈ మతం వాళ్ళు రాకూడదని కూడా ఏం చెప్పం. మీరు రండి, మీరు ఏమన్నా నేర్చుకోదగింది ఉంటే నేర్చుకోండి. దర్ ఇస్ నథింగ్, ఓకే, యూ కమ్ అండ్ గో అనేసి ఇట్ ఇస్ అ వెరీ నైస్ మూమెంట్. ఈ మధ్యకాలంలో మీకు విశ్వగురు అనే బిరుదు కూడా ఇచ్చారు. నిజానికి ఇలాంటి బిరుదులు, అవార్డులు వచ్చినప్పుడు ఎంతో మంది మనల్ని అంత గౌరవించి, మనల్ని పిలిచి గొప్పవాళ్ళుగా, పెద్దవాళ్ళుగా చూస్తున్నప్పుడు మనసులో నిజంగా ఉంటుందా సార్, దీనికి గురువుగారు అసలు నాకేం చెప్పారు, ఇది నాకు 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 ఇది అవసరమా అని అనిపిస్తూ ఉంటుందా, లేకపోతే నేను పడ్డ కష్టానికి వీళ్ళు గుర్తించారని అనిపిస్తూ ఉంటుందా మీకు? యాక్చువల్గా మాకు చాలామంది ఇలా రికగ్నిషన్ ఇస్తుంటారు అనమాట. సో మాకు లోన్ ఏమనిపిస్తుందంటే, యాక్చువల్గా వీ డోంట్ డిజర్వ్ దిస్. ఇది మా గురువుగారి యొక్క శక్తి, ఆయన ఇచ్చిన ఆదేశాలను ఏదో పాటిస్తున్నాం కనుక కొద్దిగా రికగ్నిషన్ వచ్చిందన్నమాట. సో ఈ రికగ్నిషన్ కూడా ఆయన సేవలోనే వాడుకోవడానికి ప్రయత్నిస్తాం. కాకపోతే ఈ విశ్వగురువు అన్న బిరుదుని మా గురువు గారికి ఇచ్చారు. ఇస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారికి ఒక విశేషంగా ఈ కుంభమేళా సమయంలో జరిగిందండి ఈ విశేష ఘట్టం. 13 ఆఖాడాలు ఉంటాయన్నమాట ఈ కుంభమేళను నిర్వహించే ఆఖాడాలు. ఆ 13 ఆఖాడాలు కూడా, అంటే వాళ్ళు ఆఖాడాలు అంటే అవి కూడా ఒక ఆచార్య సంప్రదాయం ఉంది, వాళ్ళు కూడా ఒక వైదికంగా ఏదో నేర్పిస్తుంటారు. ఆ 13 ఆఖాడాలు ముందుకొచ్చి కలిసి యునైటెడ్గా ప్రభుపాదుల వారిని విశ్వగురువుగా బిరుదాంకం ఇచ్చారన్నమాట, బిరుదం ప్రసాదించారు. అద్భుతం. అది చాలా మాకందరికీ కూడా ఆనందం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ వాళ్ళకి ఇది ఒక ఏమంటారు సంతోషదాయకమైన విషయం అన్నమాట. సో అది బిరుదు ఇస్తూ ఒక ప్రముఖంగా ఉండే ఆఖాడాల్లో ఒక ప్రముఖమైన ఆచార్యులు వారు ఆయన ఏం చెప్పారు అంటే, ప్రభుపాదుల వారికి బిరుదు అనేది ఎలా ఉంది అంటే సూర్యుడికి ఒక చిన్న దీపం చూపించినట్టుగా ఉంది, చంద్రుడు కొనులు పోగు. ఆయన చేసిన ఆ ప్రచారము, ఆయన మన సనాతన ధర్మాన్ని చేయడము. సో ఈ బిరుదు అనేది మేము చాలా లేటుగా ఇచ్చాము అనేసి మాకు బాధగా ఉంది. ఆయనకి ఎప్పుడో ఇవ్వాల్సి ఉండేది. ఇది మా భాగ్యం అనుకుంటాం, మాకు ఇచ్చే అవకాశం లభించిందని వాళ్ళు కూడా ఆనందపడ్డారు. ఆ రకంగా ప్రభుపాదుల వారిని ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తోంది. అది మాకు చాలా ఆనందదాయకంగా ఉందన్నమాట. మన భారతదేశం నుండి ఒక అతి చక్కటి సాంప్రదాయ ఆచార్యుల వారు మన భారతదేశాన్ని వదిలిపెట్టి మిగతా దేశాలకు కూడా ఈ భగవద్గీతను ప్రచారం చేశారు అంటే అది ప్రభుపాదుల వారు మాత్రం చేస్తున్నారు. సో అద్భుతం చేసిన వారికి ఆ బిరుదు రావడం అనేది మాకు ఆనందంగా ఉంది. మాకేమన్నా బిరుదులు వస్తే అది ఆయన బిరుదు ఏమంటారు పవర్ వల్ల మాకు వచ్చింది కొద్దిగా. మీరు పునర్జన్మ నమ్ముతారండి? నిజంగానే పునర్జన్మ ఉంది అని అంటే నెక్స్ట్ వచ్చే జన్మన్నా ఉత్తమ గతులు మనకి లభించాలన్నా, వచ్చే జన్మలో మనం ఒక ద బెస్ట్ పర్సన్లో పుట్టాలన్నా ఇప్పుడు చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఏం చెప్తారు? పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉందండి. ఈ జన్మలోనే మనం ఎన్నో శరీరాలు మారుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకానొకనప్పుడు మీరు, నేను, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక తల్లి వడిలో ఉన్నాం. ఆ శరీరం ఎక్కడా? అది వెళ్ళిపోయింది. తర్వాత ఒక చిన్న స్టూడెంట్ శరీరం మనకు వచ్చింది, అది ఎక్కడ? అది కూడా పోయింది. యవన దశలో మనకు శరీరాలు వచ్చాయి, కొంతకాలం తర్వాత అవి కూడా పోతాయి. తర్వాత వృద్ధాప్యమైన శరీరం వస్తుంది. అంటే ఒకే లైఫ్లో మనం ఎన్నో శరీరాలు మారుస్తున్నామే. ఒకసారి ఈ శరీరం ఇంకా అవసరం లేక, అంటే ఉపయోగపడకపోతే ఆత్మ ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి
మళ్ళీ కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. సో కృష్ణుడు నెక్స్ట్ శరీరం ఎట్లా వస్తుందని చెప్తాడు భగవద్గీతలో. ఆయన ఏమంటాడంటే యమ్యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం అంటాడు. త్యజతి అంటే విడుస్తున్న సమయం, కలేవరం అంటే ఈ కలేవరం, ఈ శరీరాన్ని విడుస్తున్న సమయంలో యమ్యం వాపి స్మరన్, ఏదైతే నువ్వు స్మరించుకుంటున్నావో దాని ఆధారంగా నీ నెక్స్ట్ జీవితం ఉంటుంది అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఓ మై గాడ్. ఏ మనిషి ఏం ఆలోచిస్తాడో ఆ టైంలో. కరెక్ట్. అంటే అది ఫైనల్ ఎగ్జామ్ అన్నమాట. మై గాడ్. సో దెర్ ఈస్ ఎ ఫైనల్ ఎగ్జామినేషన్. ఆ లాస్ట్ మూమెంట్లో మన మనసులో ఏం నడుస్తోంది బండి, అది దాని ప్రకారం నెక్స్ట్ జన్మ మనకి ఫిక్స్ అయిపోతుంది. సో అందుకని ఆచార్యులు వారు ఏమంటారు అంటే, మరి అది ఫైనల్ ఎగ్జామ్ కనుక జీవితం అంతా కూడా మనం కాస్త ప్రాక్టీస్ చేయాలి. కరెక్ట్. ఎవరి గురించి ఆలోచించాలి? సో మనం భగవంతుడి మీద అంటే దేవుణ్ణి తలుచుకోవాలన్నమాట. రోజు కూడా ఎంతో కొంత మనం దేవుని తలుచుకుంటే ఆ చివరి క్షణంలో కనుక నారాయణ లేదా కృష్ణ అనగలిగితే మనం వెంటనే ఈ భవబంధాల నుండి, ఈ క్లేశపూరితమైన ఈ శరీరాన్ని నుండి బయటకు వచ్చేసి ఆ భగవంతుడి ధామానికి చేరుకుంటామన్నమాట. ఇది అద్భుతమైన ఇది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ లాస్ట్ మూమెంట్ థింకింగ్ అనేది అది చాలా సీరియస్ పాయింట్ అన్నమాట. కరెక్ట్. ఎందుకంటే అప్పటి వరకు వాడు శుభ్రంగా ఆస్తుల మీద, పిల్లలకు పెట్టాల్సిన డబ్బుల మీద ఉంటే అప్పుడు లాస్ట్ మినిట్ లో కూడా అదే ఆలోచన ఉండే అవకాశం ఉంది. దాని ఆధారంగా వాడికి నెక్స్ట్ లైఫ్ వస్తుంది. ఎవరైతే తన దేశం గురించి ఆలోచిస్తూ అలాగా ప్రాణం విడిస్తే మళ్ళీ అదే దేశంలో పుట్టే అవకాశం ఉంది. ఎవరైతే తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ మనముడి కింద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే లీనియేజ్లో వాళ్ళు మళ్ళీ పుట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కానీ ఎవరైతే కాస్త బాగా క్రూయల్గా కాస్త పాపాలు అవన్నీ బాగా చేస్తే యానిమల్ అయిపోయే అవకాశాలు కూడా. మనిషి జన్మ అనేది గ్యారంటీ కాదు. ఉదాహరణకు ఎవరైనా, అంటే నేను కాస్త కఠినమైన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరైనా సరే బాగా నగ్నంగా తన శరీరాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉన్నారనుకోండి, అట్లాంటి వాడికి లేదా అట్లాంటి ఆమెకు నెక్స్ట్ జన్మ ఏమిటంటే ట్రీ. ఎందుకంటే చెట్టు నగ్నంగా ఉంటుంది. అవును. ఎటువంటి సెన్సిటివిటీ లేకుండా. సో ఇక్కడ కూడా ఈ లైఫ్ అంతా కూడా నువ్వు అన్కాన్షియస్గా ఎటువంటి సెన్సిటివిటీ లేకుండా ఎవరైనా బాగా నగ్నంగా ఉన్నారనుకోండి, వాడికి నెక్స్ట్ లైఫ్లో సెట్ అయిపోతాడు. ఆమె అయితే ఒక క్రీపర్ అయిపోతున్నాము. సో దట్ ఈస్ ద లైఫ్ మాట. అంటే అక్కడ ఒకవేళ అలాగా ఏమన్నా లోవర్ స్పీషీస్కి వెళ్ళిపోతే క్రమక్రమంగా మళ్ళీ వాళ్ళు పైకి వస్తారన్నమాట. రైట్. అలా పైకి వచ్చి వాళ్ళు మళ్ళీ మనిషి జన్మకు వస్తారు. ఈ మనిషి జన్మ అనేది చాలా అరుదైన జన్మ అన్నమాట. 84 లక్షల జీవజాతులు ఉంటే పద్మపురాణం ప్రకారం అందులో మనిషి జన్మ అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ జన్మలోనే నీ ఆలోచన మనం కంట్రోల్ చేసుకుని అట్లీస్ట్ దేవుడిని తలుచుకునే అవకాశం ఉందన్నమాట. జంతు జన్మ అయితే దేవుడిని తలుచుకునే అవకాశం కానీ వాటికి ఆ కెపాసిటీ లేదు. ఇది ఒక్కటే తేడా. సో అందుకనే మనం చాలా జాగ్రత్తగా, కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు ఏమిటంటే తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ అంటాడు. అన్ని వేళలా నన్ను తలుచుకుంటూ నువ్వు యుద్ధం చేయి అర్జున అంటాడు. ఎలాగో యుద్ధం చేస్తాడు, అది నేను చెప్పాను కదా. తేడా ఏమిటంటే తలుచుకోవడం, అంతే, భగవంతుని తలుచుకోవడం. సో మీరు ప్రతిరోజు ఈ హరినామం చెప్తూ ఇంట్లో కూడా ఆ కృష్ణుడు పిక్చర్లు పెట్టుకుని అప్పుడప్పుడు మనం తలుచుకోవచ్చు. రోజు కూడా మనం పూజలు చేయొచ్చు. తర్వాత ఏమన్నా బస్సులో ప్రయాణిస్తున్నారో లేకపోతే నడుచుకుంటున్నారో లేదా జాగింగ్కి వెళ్ళారో జస్ట్ హరే కృష్ణ హరే కృష్ణ 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 అనుకుంటూ వెళ్ళండి. తర్వాత మరి మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక సీరియస్ సంతకాలు చేయాలనుకోండి, ఫస్ట్ స్వామికి నమస్కరించుకోండి. తినే ముందు ఒకసారి కృష్ణ ఎంత మంచి ప్లేట్ నా ముందుందంటే నీ యొక్క అనుగ్రహం అని చెప్పి తీసుకోవడం. అట్లాగే మనం అలవర్చుకుంటే, దేవుణ్ణి తలుచుకోవడం అనేసి అలవర్చుకుంటే ఆ చివరి క్షణంలో కూడా మనం ఆయన తలుచుకోగలుగుతాం. కృష్ణ అనేసి అనుకోగలిగితే చాలు. మరి ఒక ప్రశ్న వచ్చింది ఒక భక్తుడికి, ఏమిటి, ఇప్పుడు మనం కోవిడ్లో చూసాం కదా, ఆ చివరి క్షణంలో చాలామంది వెంటిలేటర్లో ఉండి చనిపోయారు. అవునండి. మరి మొత్తం జన్మంతా ప్రాక్టీస్ చేశాడు, కానీ మరి చివరి క్షణంలో ఇలా వెంటిలేటర్లోకి వెళ్ళిపోయాడు. ఎట్లాగంటే దానికి మహావరాహ పురాణంలో ఆ మహావిష్ణువు, ఆ శ్రీకృష్ణుడు, ఆ నారాయణుడు ఒక ప్రామిస్ ఇస్తాడు. ఏమని, ఎవరైతే నా భక్తుడు నన్ను జీవితం అంతా తలుచుకుని చివరి క్షణంలో ఈ కఫం వల్ల కానీ లోనొచ్చే కొన్ని విషమ పరిస్థితుల వల్ల కానీ
నన్ను తలుచుకోలేకపోతే నేనే నా భక్తుని తలుచుకుని స్వయంగా వస్తానని చెప్తాడు అనమాట. సి గాడ్ ఈజ్ ఎ పర్సన్. ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అయ్యో నా భక్తుడు మొత్తం జీవితం అంతా కష్టపడ్డాడు, సరే లాస్ట్ మినిట్లో ఏదో వచ్చిందని చెప్పేసి సాక్షాత్తు ఆ భగవంతుడే మనకి వస్తాడనమాట. సో భక్తుడికి ఆ నమ్మకం ఉంటుంది. ఆ రకంగా మనం ప్రాక్టీస్ చేస్తే చాలు, చివరికి మనం విజయం సాధిస్తామన్నమాట. ధర్మం 4 పాదాల అని అంటారండి. 4 పాదాలు అంటే ఏమిటి అసలు? ఒకటి ఏమిటంటే క్లెన్లీనెస్, శుభ్రత, అంతగా బయట రెండిటికి శుభ్రత అనేది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మెర్సీ, కరుణ చూపించాలి. అండ్ మూడోది ఏంటంటే తపస్సు. కొద్దిగా బాడీకి ఇన్కన్వీనియన్స్ వచ్చిన తట్టుకుని ముందుకెళ్ళే గుణం అన్నమాట తపస్సు. తర్వాత ట్రూత్ఫుల్నెస్. యాక్చువల్గా ఇంకొకటి, దీన్ని ఇంకో రకంగా చెప్తాను నేను. శాస్త్రం ఏం చెప్తోందంటే ధర్మాన్ని బాగా పాటించాలి. ఇంకా 4 పాదాలు మనం పాటించాలి అంటే 4 మన జీవితం నుండి మనం తొలగించేయాలి. ఓహో, 4 ఉండకూడదు మన జీవితంలో. ఏమిటవి? అగైన్ ఇక్కడ నేను కాస్త కఠినంగా చెప్పాల్సి వస్తుంది. అంటే సాధువులు కనుక నిజం చెప్పాలి, లేకపోతే అర్థం కాదన్నమాట. కరెక్ట్. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. దాంతో మీకు బలం వస్తుంది. మరి ఈ ధర్మం 4 పాదాలు నేను పాటించాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చెప్తారు అంటే నో ఇంటాక్సికేషన్. ఎటువంటి మాదక పదార్థాలు మనం జీవితంలో స్వీకరించకూడదు. మాదక పదార్థాలు అంటే ఇది తాగుడు, తెలుసు కదా, మద్యం, డ్రగ్స్, ఇవన్నీ వర్జం, అది మంచి స్వీకరించకూడదు. రెండోది ఏంటంటే అక్రమ సంబంధాలు వర్జం, అది క్లీన్లీనెస్ అన్నమాట. ఆ రిలేషన్లో క్లీన్గా ఉండాలి. మూడోది ఏంటంటే నో గ్యాంబ్లింగ్, జూదం ఆడకూడదు, ఎటువంటి జూదాలు ఆడకూడదు. అది ఇంకొక పాదం. మైండ్ గేమ్ ఆడడం కూడా ఒకలాంటి జూదమే. అవతల మనం ఇలా అంటే వాళ్ళు అలా అంటారేమో, సో వాళ్ళు ఇలా చేయాలంటే మనం ఇలా మాట్లాడాలి, ఈ ప్లానింగ్ అంతా చేసేసుకుని వస్తారు సార్ చాలా మంది. చాలా దారుణమైన విషయం. దాన్ని ఏమంటారు అంటే స్పెక్యులేషన్ అంటారు, మనోరథము అంటారు అనమాట. అంటే మనస్సు ఒక రథం అనుకుంటే అది ఎటుపోతుందో తెలియదంట, మనోరథం అనమాట. అది కూడా గ్యాంబ్లింగ్ కిందకు వస్తుంది. కరెక్ట్, కరెక్ట్. ఇంకొకటి ఏమిటంటే జంతువుల మీద కూడా కరుణ చూపించాలి కనుక నో యానిమల్ కిల్లింగ్. రైట్. ఈ 4 కానీ ఎవరైనా పాటిస్తే, ఈ 4టిని ఏమంటారు అంటే 4 పిల్లర్స్ ఆఫ్ సిన్. ఓహో. అన్ని పాపాలుకి 4 పునాదులు ఉంటాయి. ఈ 4 ఆ పునాదులు అన్నమాట. ఎవరైతే ఈ పునాదుల్ని కొట్టేస్తారో ఇంకా వాడి జీవితంలో పాపం అంటూ ఉండదు అన్నమాట. అది కూలిపోతుంది, మొత్తం భవంతంతా కూలిపోతుంది అన్నమాట. అంటే మన శరీరంలో ఒక చెడు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆటోమేటిక్గా అన్ని రకాల చెట్లు దానికి స్లోగా లింకప్ అయి వెళ్ళిపోతూ ఉంటుందని. ఉదాహరణకి ఎవరైనా యానిమల్ ఫుడ్ తీసుకున్నాడు అనుకోండి, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి బయటకు పంపించడానికి ముందు తాగాలి. అది తాగితే కానీ వాడికి అది పోదు. చాలా మంది ఏమంటారో తెలుసా సార్, ఈ మేకల్ని కోళ్ళని తినకపోతే ప్రపంచం అంతా కోళ్ళతో నిండిపోతుంది, మేకలతో నిండిపోతుంది, మేము తింటున్నాం కాబట్టి ఈ మాత్రం భూమిలా ఉంది, లేకపోతే మనకే ప్లేస్ ఉండదు అన్నట్టుగా వాళ్ళు చేసేది కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడడం నేను చాలా సార్లు విన్నాను. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? చాలా ఎలుకలు ఉన్నాయి కదా, అవి తినొచ్చు కదా, వాటిని కంట్రోల్ ఎందుకు చేయట్లేదు నువ్వు? ఇప్పుడు మా కంది కిచెన్ ఉంది, అంటే అక్షయపాత్ర కిచెన్. ఈ ఎలుకలు బల్లులకి మేము చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే అవి వచ్చి ఫుడ్లో పడిపోయినాయి అనుకోండి. సో దయచేసి మీరు ఎవరైనా అక్కడికి వచ్చి కూర్చోండి, రోజుకు చాలా తినచ్చు. మరి మీరు తినకపోతే మరి ఎలుకలు పెరగట్లేదా, బల్లులు పెరగట్లేదా? పెరగట్లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే దానికి ఏదో సిస్టమ్ ఉందండి. దేవుడు ప్రతి జాతికి ప్రతి వాటికి పుట్టుకో గిట్టుకో పెట్టేశాడు. కరెక్ట్, కరెక్ట్. మీరు దానికి ఏమి ఉదారంగా ముందుకొచ్చి మీరు అది చేయాల్సింది ఏం లేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఎట్లాంటి పనులు, మంచి పనులు చేయండి, మా దగ్గర రండి, మేము ఇస్తాం, ఏం తినాలో మేము చెప్తాం. అమేజింగ్. కానీ హరినామ స్మరణ చేస్తే నిజంగా అన్ని పాపాలు తొలగిపోతాయా? చేసే పనులన్నీ చేసేసి లాస్ట్లో హరినామ స్మరణ చేసి సరిపోతుందంటారా? హరినామ స్మరణ చేస్తే ఖచ్చితంగా పాపక్షయం జరుగుతుంది. కానీ ఇది పాపక్షయం జరుగుతుంది కదా అని చెప్పి నేను మళ్ళీ చేయాలనుకున్నాను అంటే పాపాలు చేస్తే పర్లేదని ఎవరైనా అనుకున్నారు అనుకోండి, దీన్ని ఏమంటారంటే హస్తి స్నానం అంటారు అన్నమాట. హస్తి స్నానము ఏంటి? హస్తి అంటే ఎలిఫెంట్ అన్నమాట, ఏనుగు.
రైట్. ఏనుగు స్నానం చూస్తే భలే విచిత్రంగా ఉంటుంది. అది అంటే బాగా మడ్డు ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఒక కొలంలోకి వెళ్తుంది అనమాట, సరస్సులోకి కానీ ఎక్కడికి వెళ్తుంది, బాగా క్లీన్ చేసుకుంటుంది. తీసుకుని బయటకు రాగానే, ఒడ్డుకు రాగానే మళ్ళీ ఆ ఇసుక తీసుకుని మళ్ళీ అంతా వేసేసుకుంటుంది. ఇప్పుడు ఇంకేం స్నానం నా మొహం. ఆ, దీన్ని ఆశిస్తాను అంట. సో నాకు చాలా పాపాలు ఉన్నాయి, నేను వెళ్ళి స్నానం చేస్తాను, లేకపోతే ఇది హరినామం చేస్తాను అనేసి బాగా శుభ్రం చేసుకుంటాడు. మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ అదే చేశాడు అనుకోండి. ఇంకేమిటి క్లీన్ అయింది, ఏమీ లేదు. చాలా చాలా మతాల్లో కానీ చాలా చోట్ల మేము చూస్తుంటాం అన్నమాట. ఒక వారానికి ఒకసారి వెళ్ళి నేను కాస్త సారీ చెప్పేస్తే దేవుడికి అంత సెట్ అయిపోతుంది అనేసి, అది కాదు. హరినామంలో ఏం చెప్పబడిందంటే, ఎవరైతే హరినామాన్ని తన పాపాలకు వాడుకుంటాడో అది కూడా ఒక పెద్ద పాపం, అది వాడుకోకూడదు అనమాట. సో కానీ మరి ఏంటి నాకంటే, ఒకటి ఏంటంటే, స్వామి ఇప్పటి వరకు తెలుసో తెలియకో నేను తప్పులు చేశాను, ఈ రోజు నుండి నీ నామాన్ని స్వీకరిస్తున్నాను, నీ శరణాగతిని తీసుకుంటున్నాను, నేను ఇంకా మళ్ళీ చేయకూడదు అనేసి నేను సంకల్పం తీసుకుంటున్నాను, నాకు ఆ బలాన్ని ప్రసాదించండి, నాకు ఆ బలాన్ని ప్రసాదించండి నాకు అని చెప్పి ఎవరైతే జన్యూన్గా వాటి నుండి దూరం కావాలని కోరుకుంటూ జపం చేస్తాడో ఖచ్చితంగా చాలా ఆస్పిషియస్నెస్ వస్తుందన్నమాట వాడి జీవితంలోకి, చాలా శుభకరమైన పరిణామాలు వస్తాయన్నమాట. తర్వాత వీటిని అన్నింటినీ వాడు అనాయాసంగా వదిలేస్తాడు, జస్ట్ ఆ సంకల్పం అంతే. నేను మళ్ళీ ఆ చెడ్డ పనుల వైపుకి నేను పోదలుచుకోలేదు అన్న సంకల్పం తీసుకుంటే చాలు, వాడికి ఆ శక్తి లభిస్తుంది, వాడు ఆటోమేటిక్గా వదిలేస్తాడు. కరెక్ట్. కానీ మహామంత్రంలో కొన్నిసార్లు ఇన్ని నెంబర్స్ హరి అని, ఇన్నిసార్లు కృష్ణ అని, కొన్నిసార్లు ఈ మంత్రం మొత్తం చూసినట్టయితే ఇన్నిసార్లు ఎందుకు వస్తుంది, అసలు ఇవన్నీ కలిపి ఎందుకు ఇలా ఈ మహామంత్రం అయింది, దాని గురించి మీరు ఏం చెప్తారు? సో ఇక్కడ హరే కృష్ణ అంటే అర్థం ఏమిటంటే రాధాకృష్ణ, అండ్ హరే రామ అంటే దాని అర్థం సీతారామ. సో మేము పిలుస్తున్నాం అన్నమాట, ఇద్దరు భగవంతుడు 2 రూపాలు, కృష్ణుణ్ణి రామచంద్రుణ్ణి, వారి ఆశ్రయం కోరుతూ, వారి సేవ కోరుతూ వాడిని పిలుస్తున్నాం అన్నమాట. సో దిస్ ఈస్ ఎ ప్రేయర్ అన్నమాట. ఇది ప్రేయరు, ఇది మెడిటేషను, దిస్ ఈజ్ సాక్రిఫైస్, దిస్ ఈజ్ తపస్, అన్నీ కలిపిన ఆ మహామంత్రమే ఈ హరే కృష్ణ మహామంత్రం. సరే, దీన్ని ఇచ్చింది ఎవరు అంటే, ఇది మానవ నిర్మితం కాదు, ఇది ఉపనిషత్తుల్లో వేదాల్లో ఉన్న మంత్రం అన్నమాట. కలిసంతరణ ఉపనిషత్తు అంటే అథర్వ వేదం నుండి వస్తుంది, అందులో ఉన్న మంత్రం అన్నమాట. కాకపోతే కలియుగంలో ఇది ఇంపార్టెంట్ అని చెప్పింది ఆచార్యులు అన్నమాట. రైట్. అంటే ఎందుకంటే వేదాలు అనేవి అన్ని యుగాలకు వర్తిస్తాయి, కానీ ఈ యుగంలో నేనేం చేయాలనేసి వాళ్ళు స్పెషల్గా మనకు వచ్చి చెప్తారు అన్నమాట. రైట్. ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఏ అధ్యయనం చదివితే వాళ్ళకి సమాధానం దొరుకుతుందంటారు? భగవద్గీతలో ఏ శ్లోకం చదివినా చాలు. ఇది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు, కానీ మిస్టికల్ ప్రాసెస్ మాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మాకేమైనా చెప్పగలుగుతారా? మనం అంటే ఏదేదో లాజికల్గా మనం అర్థం చేసుకున్నది కాదు, నేను చెప్తాను ఎట్లా అవుతుంది అనేసి. ఉదాహరణకి మనకు ఏదో బాగా కష్టాలుగా ఉన్నాయి, జస్ట్ మీరు భగవద్గీత యథాతథం అని చెప్పాను కదా, జస్ట్ పుస్తకం ఓపెన్ చేసి ఆ పారాగ్రాఫ్ ఏముంటుందని చదవండి చాలు, మీకు ఏదో రిలీఫ్ వచ్చేస్తుంది వెంటనే. ఎందుకంటే ఆ భగవద్గీతలో ఉండే ఆ టెక్స్ట్ మన రీజనింగ్కి, మన లాజిక్కి కూడా అతీతం. ఆ శబ్దం లోనికి వెళ్తే చాలు ఆ ప్రశాంతత వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్ల ఏడుస్తోంది అనుకోండి, బాగా ఏడుస్తోంది, ఏమి ఇచ్చినా అది ఏడుస్తూనే ఉంది. తల్లి ఒళ్ళో పెట్టేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏడుపు. ఇంకా నీకు లాజిక్ అవసరం లేదు, రీజనింగ్ ఏం అవసరం, ఇది అంతే. అద్భుతం. భగవద్గీత మన తండ్రి, జస్ట్ వెళ్తే చాలు, విల్ బికమ్ పీస్ఫుల్. సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ సింగిల్ సొల్యూషన్ అన్నమాట. కానీ యోగాల్లో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఇలా యోగాల్లో చాలా ఉన్నాయి కదా, ఏ యోగాన్ని మీరు బెటర్ మార్గం అని చెప్తారు? యోగం అంటే ఒకటే, దేవుణ్ణి చేరుకునే మార్గం, ఆ శ్రీకృష్ణుణ్ణి, ఆ నారాయణను చేరుకునే మార్గం అన్నమాట. కొంతమంది కృష్ణుణ్ణి కర్మ ద్వారా చేరుకోవాలనుకుంటారు, వాళ్ళని కర్మయోగులు అంటారు. కర్మ అంటే ఏమిటి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, లేకపోతే నేను లాయర్ని, నేను డాక్టర్ని, నేను అకౌంటెంట్ని, లేకపోతే నేను కెమెరామ్యాన్ని, లేకపోతే వాట్ ఎవర్ మనం చేసే కర్మ. ఆ కర్మ ద్వారానే నేను దేవుని చేరుకోవాలని కోరిక. అద్భుతం. అదే బాగుంది, అది కర్మయోగి అంటారు. అది తక్కువనేం కాదు, అల్టిమేట్గా వాడు కృష్ణుని చేరుకున్నాడు అనుకోండి, కర్మయోగం కావచ్చు. తర్వాత జ్ఞానయోగి అంటే వాడికి ఇలాగా అనాలిసిస్, అంటే జ్ఞానం సంపాదించాలి,
బాగా పుస్తకాలు చదవాలి, వేదాలు చదవాలి, అది చదవాలి, అది చదవాలి. కొంతమందికి స్టూడియస్ మాట, అంటే వాళ్ళు బాగా చదువుకుంటారు. అవును. వాళ్ళ చదువు ద్వారా, వాళ్ళ జ్ఞానం ద్వారా వాళ్ళు ఆ భగవంతుని చేరుకోగలిగితే దాన్ని జ్ఞానయోగం అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆసనాలు, ప్రాణాయామాలు కొద్దిగా సిస్టమేటిక్, అదే అష్టాంగం అంటారు, దాన్ని అష్టాంగ యోగం అంటారు. అది కూడా మంచిదే. ఎట్లా భగవద్గీతలో కృష్ణుడు అష్టాంగ యోగం చెప్తాడు. ఏమంటాడు అంటే, నీ మనస్సును ఈ ప్రాణాయామాల ద్వారా యమ, నియమ, ఆసన, దెన్ ప్రాణాయామ, ధారణ, అట్లా చాలా ఉన్నాయి. వీటన్నిటి ద్వారా నువ్వు నీ మనస్సును నియంత్రించి, అర్జున నా మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి అంటాడు. అంటే అష్టాంగ యోగం యొక్క ఫైనల్ గోల్ కూడా ఏంటంటే దేవుడి మీద కాన్సన్ట్రేషన్. కరెక్ట్. సో వాడు కానీ అలా చేరుకున్నాడు అనుకోండి కృష్ణుడి దగ్గరికి, తేడా ఏం లేదు. కర్మ ద్వారా వచ్చినవాడు, జ్ఞానం ద్వారా వచ్చినవాడు, అష్టాంగ యోగం ద్వారా వచ్చినవాడు. ఇంకోటి ఏంటంటే భక్తి. యాక్చువల్గా మార్గం భక్తి మార్గమే. వీటన్నిటిలోనూ భక్తి ఉంటేనే కానీ దేవుని చేరలేరు. కరెక్ట్. సో భక్తి అంటే ఏమిటంటే భగవంతుడు ఇచ్చిన ఈ మార్గం ఏంటంటే ప్రస్తుతం కలియుగంలో ఈ హరినామం ద్వారా అంతే. అంటే భగవంతుడి పైనే ఆధారపడి ఆయన చేరుకోవడం అన్నమాట. కృష్ణ నా వల్ల కాదు, నాకు అంత జ్ఞానం లేదు, నీ మీద నేను ఆధారపడుతున్నానంటే సరే. సో ఏ మార్గమైనా మీరు ఎంచుకోవచ్చు, కానీ ప్రతి దాంట్లో కూడా మీరు జపం చేయండి. దట్స్ ఆల్, యూ విల్ బి సక్సెస్ఫుల్. అద్భుతం. మన వాళ్ళు నాకు ఇచ్చిన సమయం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమేనండి అని. సో ఏమైనప్పటికీ మొట్టమొదటి ఇంటర్వ్యూ గురువుగారి గురించి, మీ గురించి తెలుసుకోవడంతో పాటు ప్రజల్లో ఉన్న ఎన్నో డౌట్స్ని కూడా చాలా క్లారిఫై చేశాం ఈరోజు మీ ద్వారా. మరో ఇంటర్వ్యూలో మరో కొత్త ప్రశ్నలతో డెఫినెట్గా మళ్ళీ మీ సమయం అపాయింట్మెంట్ తీసుకుంటాను. చాలా సంతోషం. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. వన్స్ అగైన్.